హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. సో మనం 12 to 1:30 తీసుకుందామండి పాలిటీ క్లాస్ ఈరోజు. సో స్మాల్ అనౌన్స్మెంట్, ఇక్కడ మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుంది. యాప్లో మనకి అర్థమెటిక్ క్లాసెస్ అన్ని వీడియోస్ ఉంటాయి, అన్ని టాపిక్స్కి సంబంధించి. అయితే యాప్లో అర్థమెటిక్ క్లాసెస్ ఒకవేళ జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చండి, పెయిడ్ క్లాసెస్ ఇవి. సో టుడే అండ్ టుమారో లైక్ 2 days ఆఫర్ ఏంటి అంటే, పేమెంట్ అప్పుడు ఈ కోడ్ హోలీ అనే కోడ్ అప్లై చేస్తే 10% డిస్కౌంట్ అనేది మనకి అవైలబుల్ ఉంటుందండి యాప్లో. సో అర్థమెటిక్ క్లాసెస్ ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళు ఈ ఫీచర్ని అవైల్ చేసుకోవచ్చు. సో పాలిటీ క్లాస్కి వస్తే మనకి సిలబస్లో మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రొడక్షన్, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్, పార్ట్స్, స్కెడ్యూల్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం క్లాస్లో ప్రియాంబుల్ అనేది కంప్లీట్ చేద్దాం. దాంతోపాటు పార్ట్ 1 అయిన యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ కంప్లీట్ చేద్దాం. పార్ట్ 2 సిటిజన్షిప్ కంప్లీట్ చేద్దాం. ప్లస్ మ్యాక్సిమం ఇవైతే అవ్వకూడదామండి ష్యూర్గా. ఇఫ్ టైం పెర్మిట్స్ లైక్ వీ విల్ ఎంటర్ ఇంటూ ఫండమెంటల్ రైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కొంచెం పెద్దగా ఉంటుంది, ఇట్ టేక్ సమ్ టైం అనమాట. సో ఈరోజు అయితే ప్రధానంగా మనం ప్రియాంబుల్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సిటిజన్షిప్ సంబంధించి చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా ఈ 1 or 2 years ఎగ్జామ్ ఎవరైనా రాయాలనుకుంటే. ఎందుకంటే లైక్ కాన్స్టిట్యూషనల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టారు, పాస్ అయింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా చర్చనీయాంశంగా అయింది, కాంట్రవర్షియల్ అయింది. సో దీని గురించి మనం చదువుతాము. ఇది జనరల్గా మనకి స్టాటిక్ బుక్స్లో జనరల్గా ఇవ్వడం జరగదండి, అయితే నేను ఇది కూడా కవర్ చేస్తున్నాను. సో దట్ మీరు ఇది కంపల్సరీ నోట్స్లో రాసుకోండి ఈ పర్టికులర్ టాపిక్. సో మనం ఈరోజు డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళిపోదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మహేష్ యశ్వంత్. ఓకే, ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జగదీష్ గారు అంటున్నారు. డెఫినెట్లీ అండి, నేను అది ప్లేలిస్ట్ డెఫినెట్గా సబ్జెక్ట్ వైజ్ పెడతాం. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి క్లాస్ వితౌట్ ఎనీ డిలే. సో ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. నేను మీకు ఏమన్నాను, ప్రియాంబుల్ అనేది ఒక 4 word లాంటిది, ఒక ముందు మాట లాంటిది. ఏమన్నా ఒక పుస్తకం మనము తెరిచినప్పుడు అందులో స్టార్టింగ్లో మనకి ముందు మాట లేకపోతే 4 word అనే ఒక దాంతో స్టార్ట్ అవుతుంది. ఆ పేజ్లో ఏముంటుంది, ఆ బుక్కి సంబంధించి ఆ బుక్ రచయిత ప్రజల రీడర్స్కి ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ బుక్ ద్వారా అతను తెలియబరుస్తాడు అనమాట ఒక పేజ్లో. సో ఆ బుక్ యొక్క ఎసెన్స్ మొత్తము ఆ పేజ్లో అతను ఇవ్వడం జరుగుతుంటుంది. దాన్ని మనం 4 word అంటాం. సో ఏ విధంగా అయితే నార్మల్ బుక్స్కి 4 word అనేది ఉంటుందో, అదే విధంగా మన భారత రాజ్యాంగానికి కూడా స్టార్టింగ్లో ముందు మాట లాంటిది ప్రియాంబుల్ అని ఉంటుందండి. ఈ ప్రియాంబుల్లో కూడా ఎవరైతే మన భారత రాజ్యాంగాన్ని రచించారో వారి యొక్క అంతర్భావాలను మనకు తెలుస్తుంటాయి అన్నమాట. వారు మొత్తం రాజ్యాంగం ద్వారా మనకి ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేదాన్ని ఒక సింగిల్ పేజ్ డాక్యుమెంట్లో తెలిపేదే ప్రియాంబుల్. సో ఈ ప్రియాంబుల్ టెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఈ విధంగా ఉంటుందండి. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇది మొత్తం మీరు కంఠస్థం చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఇది గుర్తుంచుకుంటే మనకి డెఫినెట్గా ఆన్సర్స్ పెట్టడానికి ఈజీ అవుతుందండి. అంటే కంప్లీట్ టెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. సో ఇక్కడ టెక్స్ట్లో మనం ఎవ్రీ వర్డ్ చూస్తామండి, ఆ వర్డ్ ఏది సిగ్నిఫైస్ చేస్తుంది. ఎందుకంటే ప్రియాంబుల్ ఉన్నది ఇంతే టెక్స్ట్, కాకపోతే వాటి నుంచి క్వశ్చన్స్ అనేది ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి తక్కువ టాపిక్ ఉంది, తక్కువ మ్యాటర్ ఉంది, క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా ఎవ్రీ వర్డ్ ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. అందుకని ప్రియాంబుల్లో మనం ఎవ్రీ వర్డ్ చూడడం జరుగుతుంటుంది. సో ప్రియాంబుల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని కాన్సెప్ట్, అసలు ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే USA నుంచి తీసుకున్నాము. ఆల్రెడీ ఇది మనము లాస్ట్ క్లాస్లో చదివాం. ప్రియాంబుల్ అని ఉంటుంది మనకి, అది మనం అమెరికా నుంచి తీసుకున్నాము అని. నెక్స్ట్ టెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ప్రియాంబుల్ దేంతో స్టార్ట్ అవుతుంది. ఒక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అవుతుందండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. నేను మీకు తెలుగులో కూడా, తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి బైలింగ్వల్ అంటే తెలుగులో కూడా నెక్స్ట్ మీకు ఇది చెప్పడం జరుగుతుంది ప్రవేశిక. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ది చూడండి, తెలుగులో కూడా మనం ఇది చదువుతాము. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే సెంటెన్స్తో ప్రియాంబుల్ అనేది స్టార్ట్ అవుతుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, అది ఫస్ట్ పాయింట్.
ఇక్కడ దీని అర్థం ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో దీని అర్థం ఏంటంటే భారత ప్రజలమైన మేము అనే దాంతో మొదలవుతుంది. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేసుకున్నట్టు అర్థం వస్తుంది? భారత ప్రజలమైన మేము తయారు చేసుకున్నాం. సో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ ప్రవేశికలో మొదటగా తెలుపబడిన వి ద పీపుల్ ఆఫ్ ఇండియా దేన్ని సూచిస్తుంది అంటే భారత రాజ్యాంగానికి భారత ప్రజలు తయారు చేసుకున్నారు అనే అర్థం సూచిస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు తర్వాత, హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ. ఇదంతా లాయర్ లీగల్ లాంగ్వేజ్ ఉంటుందంటే దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయకండి మధ్యలో. అంటే జనరల్గా ఏమంటున్నాడంటే భారత ప్రజలమైన మేము మా భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలి అని మేము భావిస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఇవి వీటిపైన ఫోకస్ చేయండి. సోవరిన్ అనే వర్డ్ చూడండి ఇక్కడ. సోవరిన్ అంటే తెలుగులో మనము సార్వభౌమత్వం అంటాం. సోవరిన్కి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఒక దేశం ఉందంటే మనం ఏదన్నా ఒక నిర్ణయాలు తీసుకోవాలి అంటే మనకు నచ్చిన నిర్ణయాలు మనము తీసుకొని వాటిని అమలుపరుచుకునే హక్కు మనకి ఉంది, ఆ స్వేచ్ఛ మనకు ఉంది. అంటే ఆ దేశాన్ని మనము సార్వభౌమాధికారం కలిగిన దేశంగా పేర్కొంటాం. ఒకవేళ ఆ దేశం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఆ దేశం వేరే ఒక దేశం మీద ఆధారపడుతుంది అనుకోండి, ఆ దేశాన్ని మనము సార్వభౌమాధికారం లేదు అన్నట్టు చెప్తాము. మన భారతదేశంలో మనకి సార్వభౌమాధికారం ఉంటుంది, సోవరెన్. మనము బ్రిటిషర్స్ చేతిలో దాదాపుగా 200 సంవత్సరాల పైగా మనము అణగారిపోయాం. అందుకనే మన పైన పెత్తనం వేరే దేశం ఏది చెలాయించకూడదనే ఉద్దేశంతోనే మనము సోవరెన్ అనే వర్డ్ పెట్టడం జరిగింది. సోవరెన్ అంటే సార్వభౌమత్వం ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ ఏమన్నాడు ఇక్కడ, సోషలిస్ట్ అన్నాడు. సోషలిస్ట్ అంటే సామ్యవాదం అండి. నెహ్రూ గారు సోషలిజంకి బాగా ప్రేరేపించబడతారు అనమాట, ఆయనకి బాగా ఆకర్షించబడతారు సోషలిజం వైపు, సామ్యవాదం అన్నట్టు అంటాం. సో సోషలిజం అంటే ఏంటి అంటే మన భారతదేశంలో ముఖ్యమైన వనరులు అన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటాయి, దానిని మనము సోషలిజం అంటాము. సోషలిజంలో ప్రభుత్వానికి ఆర్థిక పరమైన హక్కులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో సోషలిస్ట్ స్టేట్గా ఇండియా ఉండాలి అని భావిస్తున్నారు. నెక్స్ట్ సెక్యులర్ అంటే లౌకికవాదం. సెక్యులర్ అంటే ఏంటి, మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత లేకపోతే భారతదేశం స్వాతంత్రం రాకుండా కొన్ని సంవత్సరాల ముందు కనుక మనం చూసినట్లయితే 2 మతాల మధ్య చాలా ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయి. అందుకు గాను మనము రాష్ట్రాన్ని మతాన్ని విడదీయాలి అని దృఢ సంకల్పం చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు రాష్ట్రాన్ని మతాన్ని కలపకూడదండి. రాష్ట్రం అనేది మతాలకి అతీతంగా ఉండాలి. స్టేట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద రిలీజియన్ అనే ఒక ఉద్దేశంతోనే మనము లౌకికవాదం పెట్టుకున్నాం. సెక్యులర్లో అర్థం ఏంటంటే ఇక్కడ అన్ని మతాలకి స్వేచ్ఛ ఉంటుంది, అన్ని మతాలను మనము సమంగానే భావిస్తాము, ప్లస్ రాష్ట్రానికి ఒక పర్టికులర్ అఫీషియల్ రిలీజియన్ అంటూ ఏది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు మీరు చూసుకుంటే ఆ దేశాలకి అఫీషియల్ రిలీజియన్ అని ఉంటాయండి. కొన్ని దేశాలకి ఒక మతం ఆ దేశం యొక్క అఫీషియల్ రిలీజియన్ అని ఉంటుంది. మన ఇండియా యొక్క అఫీషియల్ రిలీజియన్ ఏంటి అని అడిగితే ఏది లేదు అని చెప్పాలి మీరు. ఎందుకంటే మన భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ, లౌకికవాదం అనమాట. నెక్స్ట్ ఏం వర్డ్ ఇక్కడ అంటున్నాడు, డెమోక్రటిక్ అంటున్నాడు. డెమోక్రటిక్ అంటే మీకు తెలుసు ప్రజాస్వామ్య దేశం అని. సో మన దేశంలో మనం ఇక్కడ ఉంటున్నాము అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజాస్వామ్య విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే ఒకవేళ మనం ఏదన్నా దేశంలో ప్రజాస్వామ్యం లేదనుకోండి, ఆ దేశంకి వెళ్ళామనుకోండి మనం, అప్పుడు తెలుస్తుంది. ఉత్తర కొరియా తీసుకుంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, అక్కడ మొనార్కీ రూల్ ఉంటుంది. అక్కడ మనం స్వేచ్ఛగా మనకి ఇష్టం వచ్చినట్టు ఏమీ చేయలేము, అన్ని నియంత్రణలు ఉంటాయి. కానీ మన భారతదేశంలో ఇప్పుడు మనం నచ్చినట్లు మనం ఉంటున్నాము అంటే దానికి కారణం ప్రజాస్వామ్యం. మన భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తుంది అని ప్రపంచమంతా హర్షిస్తారనమాట. అందుకనే డెమోక్రటిక్గా మేము మన భారతదేశాన్ని చూడాలి అనుకుంటున్నాము అని వారు చెప్పారు. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే గణతంత్ర వ్యవస్థ. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశానికి ఒక అధిపతి ఉంటాడు కదండి, హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆ హెడ్ అనేది వారసత్వంగా కాకుండా ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు అవనివ్వండి, డైరెక్ట్ ఎలక్షన్స్ అవనివ్వండి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అవనివ్వండి, ప్రత్యక్ష కానీ పరోక్ష కానీ ఎన్నికలు అవనివ్వండి, ఏదన్నా ఒక ఎన్నిక ద్వారా అంటే ఒక ఎలక్షన్ ద్వారా ఆ దేశ యొక్క అధిపతిని మనం ఎన్నుకుంటే ఆ దేశాన్ని మనము రిపబ్లిక్ కంట్రీ అంటాము, గణతంత్ర దేశం అంటాము. ఏ దేశంలో అయితే ఆ దేశం యొక్క అధిపతి వారసత్వంగా పొందడం జరుగుతుందో ఆ దేశాన్ని మనము
నాన్ రిపబ్లిక్ కంట్రీగా పేర్కొంటాము. సో ఇండియా మనం చూసుకున్నట్లయితే ఇండియాకి అధిపతి ఎవరండి? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎట్లా వస్తాడండి పవర్లోకి? ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎన్నిక ద్వారా మనము రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో మనం ఇండియాని రిపబ్లిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూకే చూసుకున్నట్లయితే యూకేకి అధిపతి ఎవరండి? కింగ్ ఆర్ క్వీన్. వీళ్ళు ఎట్లా వస్తారండి? వారసత్వంగా వస్తారు. అందుకని యూకే అనేది నాన్ రిపబ్లిక్ కంట్రీ అనమాట. సో ఇది రిపబ్లిక్ యొక్క అర్థం. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? మన భారతదేశాన్ని సోవరిన్గా, సార్వభౌమాధికారం కలిగిన దేశంగా, సోషలిస్ట్గా, సామ్యవాదంగా, సెక్యులర్ లౌకికవాదంగా, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశంగా, రిపబ్లిక్ గణతంత్ర దేశంగా చూడాలనుకుంటున్నాము అని ఇక్కడ వరకు అన్నారు. తర్వాత ఏమంటున్నారు? ఇది ఇట్లా భారతదేశాన్ని ఈ విధంగా మేము చూడాలనుకుంటున్నాము. అండ్ అంతేకాకుండా భారతదేశంలోని ఉన్న అందరి పౌరులకు మేము ఈ క్వాలిటీస్ని అందించాలనుకుంటున్నాము, ఈ ఫీచర్స్ని అందించాలనుకుంటున్నాము అంటున్నాడు. అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. సో భారతదేశంలో ఉన్న అందరి పౌరులకి ఈ క్వాలిటీస్ మేము అందించాలనుకుంటున్నాం. ఏంటా క్వాలిటీస్ అంటే ఇక్కడ JLEF అట్లా కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎగ్జామినేషన్స్లో ఆర్డర్లో అడిగాడు. సో ప్రియాంబిల్లో పొందుపరిచిన ఈ ఆర్డర్ని సరైన క్రమంలో పెట్టండి. లిబర్టీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ ఇట్లా ఏవో ఇస్తాడు. సో మనం ఆర్డర్లో అంటే అక్కడ ఆన్సర్ ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, JLEF అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్కొక్క పదం గురించి మనము వివరణ అనేది చూద్దాం. ఫస్ట్ ఏది ఉంది? జస్టిస్ అని ఉంది. జస్టిస్ అంటే అక్కడ న్యాయం అని. మనం జనరల్గా వాడుకలో కూడా అంటే న్యాయంగా ఉండాలి, మనం ఏదైనా చేస్తే ఏమైనా న్యాయంగా ఉందా అండి అని చెప్పి మనం అంటుంటాం. సో జస్టిస్ అంటే న్యాయంగా ఉండాలి. ఎటువంటి న్యాయం ప్రజలందరికీ పొందుపరచాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు అంటే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అంటే ఆర్థిక న్యాయం, పొలిటికల్ జస్టిస్ రాజకీయ న్యాయం పొందుపరచాలి అందరి ప్రజలకి. దాంతోపాటు లిబర్టీ ఇద్దాం అనుకుంటున్నారు. లిబర్టీ అంటే స్వేచ్ఛ అండి. స్వేచ్ఛ ఎటువంటిది ఉండాలి? ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనకి స్వేచ్ఛ ఉండాలి, మనకు ఆలోచించుకునే స్వేచ్ఛ ఉండాలి, మనకు అనిపించినది వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలి, మనకి నమ్మకం ఏదన్నా మనం బాగా నమ్మే ఒక మన విశ్వాసం పైన మనకు స్వేచ్ఛ ఉండాలి, మనం ఆరాధించే పైన మనకు స్వేచ్ఛ ఉండాలి. సో ఇటువంటి స్వేచ్ఛలు భారత పౌరులకు ఇద్దామని మేము ఆశిస్తున్నాము అంటున్నారు. దాంతోపాటు ఈక్వాలిటీ, సమానత్వం అనేది పొందుపరచాలి. సమానత్వం ఏ రకంగా అంటే స్టేటస్లోని, ఆపర్చునిటీలోని, ప్లస్ ఆ సమానత్వంగా ఉండడానికి చూసి మరియు అందరి భారత పౌరులందరి మధ్యలో మేము ఫ్రెటర్నిటీ అనే భావన పెంపొందించాలని ఆశిస్తున్నాము. ఫ్రెటర్నిటీ అంటే సోదర భావం. సో ప్రజలందరికీ, భారత ప్రజలందరికీ మేము న్యాయం అందించి, స్వేచ్ఛను అందించి, వాళ్ళు సమానత్వంగా మేము పెంపొందించి, వాళ్ళందరి మధ్యలో మేము సోదర భావం మెరిగేలాగా మేము చూడాలనుకుంటున్నాము. సో అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ. సో దట్ దానివల్ల ఏమవుతుంది? ఇవన్నీ ఇవ్వడం వల్ల, లక్షణాల వల్ల ఏమవుతుంది అంటే ప్రతి పౌరుడు డిగ్నిటీతో జీవించగలుగుతాడు. ప్లస్ దేశం కూడా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఐక్యత మరియు సమగ్రత కలిగిన దేశంగా భారతదేశం ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇవన్నీ చెప్పిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మన రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం మనం ఒక అసెంబ్లీ పరిషత్ని పెట్టుకున్నాము. దాన్నే రాజ్యాంగ పరిషత్ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాము. సో లాస్ట్లో ఏమంటున్నాడంటే ఈ రాజ్యాంగ పరిషత్తులో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 26వ రోజు నవంబర్ 1949లో 26వ రోజు అయిన రోజులో మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేము అందించుకుంటున్నాము అంటున్నాడు. సో ఇక్కడ డేట్ ఇంపార్టెంట్ అండి. దీని మీద ప్రశ్న అడుగుతుంటాడు. ఏ రోజున రాజ్యాంగము ఆమోదించబడింది? ఆన్ విచ్ డేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ అడాప్టెడ్ అంటాడు. ఆమోదించబడింది, అడాప్టెడ్ అంటే 26th నవంబర్ 1949 అని మీరు ఆన్సర్ చేయాలి. సో దీని అర్థం ఏంటి? భారత ప్రజలమైన మేము మా దేశాన్ని ఈ విధంగా చూడాలనుకుంటున్నాం. ప్లస్ భారత పౌరులకి మేము ఈ లక్షణాలు ఇవ్వాలనుకుంటున్నాము. తద్వారా మేము దేశం అనేది ఐక్యత, సమైక్యతతో ఉంటుంది అని భావిస్తున్నాము. సో ఇవన్నీ భావించి మేము రాజ్యాంగ పరిషత్తులో మేము ఈ నవంబర్ 1949 26వ నవంబర్ రోజున మా రాజ్యాంగాన్ని మాకు మేము అందించుకుంటున్నాము అని తెలుపుతున్నారండి బ్రీఫ్గా వీళ్ళు. కాబట్టి ప్రియాంబిల్ టెక్స్ట్ ఇదే తెలుగులో మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబిల్. దీన్నే రాజ్యాంగ ప్రస్తావన అంటారు, లేకపోతే రాజ్యాంగ పీఠిక అంటారు, రాజ్యాంగ మూలత్వం అంటారు, లేకపోతే రాజ్యాంగ ఉపోద్ఘాతం అంటారు. సో రాజ్యాంగం యొక్క పరిచయం అంటారు, రాజ్యాంగం యొక్క ముందు మాట అని కూడా అంటారు దీన్నే, ప్రియాంబిల్ని. సో భారత రాజ్యాంగం అనేది ప్రవేశికతో, ప్రియాంబిల్తో ప్రారంభమవుతుంది.
ఈ ప్రవేశిక భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలతో ప్రారంభం అవుతుంది. సో రాజ్యాంగ ప్రవేశిక స్వరూపం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఉంటుంది. తెలుగులో టెక్స్ట్: భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సోవరిన్ సామ్యవాద, సోవరిన్ అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను, భావ ప్రకటనలోను, మత విశ్వాసంలోను, ఆరాధనలోను స్వేచ్ఛను, జీవిత అవకాశాలలో సామాజిక విషయాలలోను సమానత్వాన్ని, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను, సమగ్రతను పెంపొందించుకోవడానికి విధంగా సార్వభౌమతను కల్పించి ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించి, తీర్మానించి, పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేము 26 నవంబర్ 1949 నాడు సమర్పించుకుంటున్నాము. సో రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అంటే ఈ డేట్ చెప్తాము. రాజ్యాంగం ఏ పదాలతో మొదలవుతుంది? భారత ప్రజలమైన మేము. ఈ ఆర్డర్ని సరైన క్రమంలో పెట్టండి. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, వీటిని కూడా ఆర్డర్లో పెట్టండి అంటాడు. అందుకని మనం ఇది పూర్తి టెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలండి. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఇది ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి జస్టిస్, JLEF, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కంప్లీట్ టెక్స్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అండి. నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ప్రవేశికలో ఇక్కడ మనం చూద్దాం ఒక్కొక్కటి. అసలు ప్రవేశికలో ఈ టేబుల్ ఇట్లాగానే మీరు వేసుకోండి అండి. ఇది మీకు బెస్ట్ మెథడ్లో ఉండడానికి కోసం ఇది పర్సనల్గా ఇది చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మైండ్ మ్యాప్ లాగా అంటే మీకు. సో ప్రియాంబుల్ అనేది అంతా ఇది ఒక్కటి చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ప్రవేశిక ప్రియాంబుల్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్య పదాలు ఏమున్నాయి ఇందులో మనకి? సమగ్రత అనేది ఉంది, ఐక్యత అనే పదం ఉంది. సమగ్రత అంటే ఇంటిగ్రిటీ, ఐక్యత అంటే యూనిటీ, నెక్స్ట్ ఫ్రెటర్నిటీ, సమన్యాయం, ఈక్వాలిటీ, లిబర్టీ, రాజకీయ న్యాయం అంటే జస్టిస్, పొలిటికల్ జస్టిస్ ఉంది, ఆర్థిక న్యాయం, ఎకనామిక్ జస్టిస్ ఉంది. నెక్స్ట్ సార్వభౌమత్వం అంటే ఇక్కడ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, లౌకిక అంటే ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్, గణతంత్ర అంటే రిపబ్లిక్, సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్. ఇప్పుడు ఒక్కొక్క పదం గురించి చూద్దాం. ఇక్కడ మనకి సామ్యవాదం అని ఉంది కదండి, అంటే సోషలిస్ట్ అనే పదం ఉంది కదా ప్రియాంబుల్లో. సో సోషలిస్ట్ అనే పదము ఒరిజినల్ ప్రియాంబుల్ అంటే మన భారత ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. మధ్యలో దాన్ని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. కాబట్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే ఈ సోషలిస్ట్, సామ్యవాద అనే పదము 42వ రాజ్యాంగ సవరణ 1976లో రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ అనే పదాన్ని పెట్టారు. సో ఒరిజినల్ రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠికలో ప్రియాంబుల్లో సోషలిస్ట్ అనే వర్డ్ లేదు. అదొక పాయింట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెక్యులర్ అనే వర్డ్ కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. మరి ఇది కూడా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కలపడం జరిగింది అంటే సేమ్ 42వ రాజ్యాంగ సవరణ 1976వ సంవత్సరంలో సెక్యులర్ అనే పదాన్ని కూడా, లౌకిక అనే పదాన్ని కూడా భారత రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్ అండి, డెమోక్రసీ. సో డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఏంటి? ప్రజలనే పాలనలో భాగం చేయడం, దాన్నే ప్రజాస్వామ్యం అంటాం. సో ప్రజాస్వామ్యంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆర్టికల్ 326 అనేది ప్రజాస్వామ్యానికి ఇది ఒక నిదర్శనం. ఏంటి ఆర్టికల్ 326? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడం. అది మామూలు విషయం కాదండి, చాలా పెద్ద విషయం. ఎందుకంటే భారత జనాభా పరంగా మనం మాట్లాడినప్పుడు అంతమందికి ఓటు హక్కు ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఇవ్వడం అనేది డెమోక్రసీ. అందుకే ప్రజాస్వామ్యంకి ఇది నిదర్శనం. అయితే ఆర్టికల్ 326లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇప్పుడు మనకు కనీస ఓటుకి వేసే వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. అయితే మొదట్లో ఇది 21 సంవత్సరాలుగా ఉండేది. దీనిని మనము 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 18 సంవత్సరాలకి తగ్గించాము. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కనీస ఓటు హక్కు వయస్సు 21 నుంచి 18కి మార్చడం జరిగింది అంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ రిపబ్లిక్, దేశాధినేత వారసత్వంగా కాకుండా ఎలక్టరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడితే ఆ దేశాన్ని మనం గణతంత్ర అంటాము. సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్,
కుల మతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందడం అనే భావనే సామాజిక న్యాయము. నెక్స్ట్ ఆర్థిక న్యాయము. నెక్స్ట్ రాజకీయ న్యాయం అంటే పొలిటికల్ జస్టిస్ ఇవ్వాలి. సో పొలిటికల్ జస్టిస్లో భాగం ఏమేమి ఉంటాయండి? ఆర్టికల్ 326 ఓటు హక్కు ఉంటుంది. సో ఇవన్నీ మీకు నేను చెప్తానండి ఆ టాపిక్ వచ్చినప్పుడు. నెక్స్ట్ స్వేచ్ఛ సమానత్వం. ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ప్రతి పదం యొక్క మీనింగ్ మీకు అర్థమైంది కదండి. ఓకే, సో ఇక్కడ కమెంట్స్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పై రాజీవ్ గాంధీ అని లలిత గారు అంటున్నారండి. ఎస్, 61st రాజ్యాంగ సవరణ ఆయన టైంలో అయింది. కాకపోతే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన 61st అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అన్నట్టు అడుగుతుంటాడు. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో పెట్టండి అంటున్నారు శ్రీలేఖ గారు. డెఫినెట్లీ అండి, మేము ఆ ఇంగ్లీష్లో ఉండి మీకు మళ్ళీ అది ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మన రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబిల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభివర్ణించారు. దీనన్నింటినీ యాక్చువల్గా బుక్లో చూసుకున్నట్లయితే ఒక బుక్లో ఒకటి అంటే కొన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మొత్తం టాపిక్ని తీసుకొని దాన్ని సింపుల్ ఫామ్లో ఇట్లాగా ఒక మైండ్ మ్యాప్స్ లాగా చేసుకొని అది మీకు అందిస్తున్నామండి. సో దట్ మీకు ఏంటంటే ఇది చూస్తే చాలు, ఇంకా మీరుకి దాని గురించి అంటే ఈ ప్రియాంబిల్ గురించి ఎవరెవరు ఏమన్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది ఇక్కడ. సో ఈ చూస్తే మీకు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవేశిక और పీఠికపై వ్యాఖ్యానాలు అంటే కమెంట్స్ ఆన్ ది ప్రియాంబిల్ ఆఫ్ ఇండియా. మన ప్రియాంబిల్ పైన ఒక్కొక్కరు ఏ విధంగా కమెంట్ చేశారు అనేది చూద్దామండి. ఫస్ట్ నెహ్రూ గారు మన రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబిల్ ఏమన్నారు అంటే, ప్రియాంబిల్ అనేది భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ. సో ప్రియాంబిల్ ఈస్ లైక్ ది హోలీ ఓత్ అండర్టేకెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఎవరన్నారు అంటే నెహ్రూ అన్నారు. ప్రియాంబిల్ అదే ఉంటుంది కదా, భారత ప్రజలమైన మేము ఇచ్చుకుంటున్నాము అని ఒక మనం పవిత్ర ప్రతిజ్ఞ చేసుకున్న విధంగా ఉంది అని చెప్పి నెహ్రూ అన్నారు. ప్రశ్న అడుగుతాడండి, ఈ స్లైడ్ వెరీ ఇంపార్టెంట్. మన రాజ్యాంగ ప్రవేశికని who mentioned that preamble is like the holy oath taken to the people of India? It was Jawaharlal Nehru. ఆప్షన్స్ ఇస్తాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లా. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అని ఉంటారండి. ఈయన ఏమన్నారంటే, భారత ప్రజలు కన్నా కలలు సాకారమే రాజ్యాంగ ప్రవేశిక అని అన్నది ఎవరు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే కదండి, ఇది అల్లాడి కృష్ణస్వామి గారు అయ్యర్ గారు ఏమంటే, మనం జనరల్గా మనం భారత ప్రజలు మనం కన్న కలలు ఏంటంటే బ్రిటిషర్స్ మనల్ని పాలిస్తున్నప్పుడు మనకి ప్రజాస్వామ్యంగా ఉండాలి, మన దేశాన్ని ఇంకో దేశం పెత్తనం చెలాయించకూడదు, మనకి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ లేదు అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ మనం కొన్ని కళలు కన్నాం. ఆ కన్న కళలకి సాకారం చేసేదే రాజ్యాంగ ప్రవేశిక అన్నట్టు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ చెప్పారు. నెక్స్ట్ జస్టిస్ హిదయతుల్లా అనే అతను ఉంటారండి. ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది, జస్టిస్ హిదయతుల్లా. అయితే ఈయన మన రాజ్యాంగ ప్రవేశికను ఏమన్నారంటే, ప్రవేశికలోని రాజ్యాంగ సారాంశం మొత్తం ఉంది. ఈయన ఏమన్నారంటే, ప్రియాంబిల్లో ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రియాంబిల్. ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది ప్రియాంబిల్ అని అన్నది ఎవరు అని అడుగుతాడు. ఇట్ వాస్ జస్టిస్ హిదయతుల్లా. నెక్స్ట్ ఎర్నెస్ట్ మిర్కర్ అనే ఒక అతను ఉంటాడండి. ఎర్నెస్ట్ మిర్కర్ ఏమన్నారు అంటే, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి తాళం వంటిది. ఇక్కడ చూడండి ఎంత బాగా అన్నాడు. సో ప్రియాంబిల్ ఈస్ లైక్ ఏ కీ టు ది కాన్స్టిట్యూషన్ అని అన్నది ఎవరు అంటే ఎర్నెస్ట్ ఇక్కడ బర్కర్ అండి, బర్కర్ అనమాట, BRKER కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగ ప్రవేశంలో రాజ్యాంగానికి తాళం వంటిది ఎర్నెస్ట్ బర్కర్. నెక్స్ట్ KM మున్షి ఏమన్నారంటే, భారత ప్రజల జాతక చక్రం హారోస్కోప్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అని అన్నది ఎవరు? ప్రియాంబిల్ ఒక హారోస్కోప్ లాగా అంటే జాతక చక్రం. ఎంత బాగా అన్నారు చూడండి. మన భారతదేశము ఫ్యూచర్లో ప్రజాస్వామ్యంగా ఉండబోతుంది, సామ్యవాదంగా ఉండబోతుంది. సో భారత ప్రజలకి స్వేచ్ఛలు ఇవ్వబడతాయి అంటే భారత ప్రజలకి ఇది ఒక జాతక చక్రం వంటిది ప్రియాంబిల్ అని అన్నది KM మున్షి గారు. సో హారోస్కోప్ ఆఫ్ ఇండియన్ పీపుల్గా అన్నది KM మున్షి. నెక్స్ట్
ఎర్నెస్ట్ బార్కర్ అండి, రైట్. రమేష్ గారు అడుగుతున్నారు, ఎర్నెస్ట్ బార్కర్ ఇస్ ది కరెక్ట్ అండి, బార్కర్. తర్వాత హిదయతుల్లా గారు ఇంకొకటి అన్నారు. ఆయన ఏమన్నారంటే ప్రపంచాన్ని కుదిపివేసిన విప్లవాల కన్నా రాజ్యాంగ ప్రవేశిక గొప్పది. సో ఇతను హిదయతుల్లా ఏమన్నారంటే ప్రియాంబుల్ ఈజ్ పవర్ఫుల్ దాన్ రెవల్యూషన్ అన్నాడు. ప్రియాంబుల్ ఈజ్ పవర్ఫుల్ దాన్ రివల్యూషన్ అన్నది ఎవరు అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. ఇట్ వాస్ హిదయతుల్లా. హిదయతుల్లా ఇంకోటి ఏమన్నారు అంటే ఈ ఎసెన్స్ ఆఫ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ అన్నారు. నెక్స్ట్ ఠాకూర్ దాస్ గుప్తా అనే అతను మన రాజ్యాంగ ప్రవేశికను ఏ విధంగా అభివర్ణించారంటే భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది. సో సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నది ఠాకూర్ దాస్ గుప్తా. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిది. మనకి రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ అని ఉంటుంది కదండి, లిబర్టీ. ఆ లిబర్టీ పైన ఇతను ప్రస్తావించాడు, సిక్రీ అని అతను. ఇతను ఏమన్నాడంటే రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న స్వేచ్ఛ హక్కు అనేది రాజ్యాంగానికే సోల్ వంటిది. మొత్తం అంటే ప్రియాంబుల్ అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అనేది ఠాకూర్ దాస్ గుప్తా. ప్రియాంబుల్లో ఉన్న స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో అది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అనేది సిక్రీ. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అనేది అంబేద్కర్. అంటే ఇక్కడ మనకి ఆర్టికల్ 32లో ఉంటుందండి. సో ఈ ఆర్టికల్ని అంబేద్కర్ ఆత్మ వంటిది అన్నాడు. ఇతను స్వేచ్ఛ అనేది ఆత్మ వంటిది అన్నాడు. ఇతను ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అన్నాడు. ఇక్కడ మూడింటి మధ్యలో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒక్కొక్కటి అన్నారు. ఠాకూర్ దాస్ గుప్తా వచ్చేసరికి మన కాన్స్టిట్యూషన్కి సోల్ అని దేన్ని అన్నారు, ప్రియాంబుల్ని అన్నారు. సిక్రీ వచ్చేసరికి సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని దేన్ని అన్నారు అంటే లిబర్టీని అన్నారు, స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని దేన్ని ప్రస్తావించారు అంటే ఆర్టికల్ 32లో ఉంటుంది మనకి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చదువుతాము. రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం దానిని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి డిస్కషన్స్ వచ్చాయండి. ఏంటి డిస్కషన్ సుప్రీంకోర్టుకి వచ్చాయి అంటే అసలు ఈ ప్రియాంబుల్ ఏదైతే ఉందో కదా అది అసలు రాజ్యాంగంలోని భాగమేనా కాదా అంటే ఇప్పుడు బుక్ మనము తీసుకున్నప్పుడు బుక్లో మొదటగా ముందు చూపు ఫోర్వర్డ్ ఉంటుంది. అది ఆ బుక్లో జనరల్గా చాప్టర్ 1 నుంచి మొదలవుతుంది బుక్. ఆ ముందు ఉన్నది అసలు ఆ బుక్లో భాగమా కాదా అట్లాగైతే మనకు డౌట్ వస్తుంది. అదేవిధంగా మన రాజ్యాంగంలో కూడా మొదట్లో ప్రస్తావించిన ఈ ప్రియాంబుల్ అనేది అసలు ఆ రాజ్యాంగంలో భాగమా కాదా అనే ప్రశ్న వచ్చింది మొదట్లో. మొట్టమొదటిగా ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే 1960లో బెరూబరీ కేసులో వచ్చింది. 1960 బెరూబరీ కేసులో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది పార్ట్ కాదు, భాగం కాదు అని చెప్పింది. సో ప్రియాంబుల్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని బెరూబరీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. 1960 ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి. 1960 బెరూబరీ కేసు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ వచ్చిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. నెక్స్ట్ బెరూబరీ కేసు తర్వాత మనకి కేశవానంద భారతి కేసు 1973లో వస్తుందండి. కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఎస్ ప్రియాంబుల్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఇక్కడ మనం బుక్ ఉన్నప్పుడు అక్కడ ముందు మాట ఉన్నప్పుడు వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద బుక్కే కదా అది. సో ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని అంతర్భాగమే అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పింది. దీని తర్వాత వచ్చిన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక అడుగు ముందుకేసింది సుప్రీంకోర్టు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ముందు మేము చెప్పినట్టు రాజ్యాంగం అనేది రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే, అంతేకాకుండా ఆ రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అని చెప్పింది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏం లేదండి, సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కేశవానంద భారతి కేసులో ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మౌలిక స్వరూపం. సో జనరల్గా మనకి
పార్లమెంటు ఏ రాజ్యాంగంలో ఏ భాగమన్నా సవరణ చేసుకోవచ్చు అని ఉంటుంది. అందుకు గాను ప్రభుత్వం ఏది పడితే అది సవరణ చేస్తుంది. దానికి గాను చాలా కేసెస్ సుప్రీంకోర్టులో పడ్డాయి. అటువంటి కేసే కేశవానంద భారతి కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్, మీరు శాసనాలు చేసే అధికారం మీకు ఉంది, రాజ్యాంగ సవరణ కూడా మీరు చేయొచ్చు, రాజ్యాంగంలో ఎటువంటివన్నా మీరు మార్పులు చేయొచ్చు. అయితే రాజ్యాంగ మార్పులు అనేవి మీరు చేసేవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మీరు హరించి వేసే విధంగా ఉండకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెబ్బతీయకూడదు అని చెప్పింది. మరి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్ అని సుప్రీంకోర్టుని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారు, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ఒక ఫిక్స్డ్ కాన్సెప్ట్ ఉండదు. ఎప్పటికెప్పుడు మేమే డిఫరెంట్ కేసెస్లో పర్టికులర్ టాపిక్ అనేది బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది అని ప్రస్తావిస్తుంటాము. మేము ఎప్పుడైతే ఒక టాపిక్ అనేది బేసిక్ స్ట్రక్చర్ కింద ప్రస్తావించబడతామో దాన్ని హరించే విధంగా ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయకూడదు అని క్లారిఫై ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పింది, రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది ప్రియాంబిల్ అని చెప్పింది. నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు వస్తుంది. మినర్వా మిల్స్ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్, మళ్ళీ చెప్పింది అంటే అగైన్ రిపీటెడ్ ఏమని చెప్పింది, ఎస్ ప్రియాంబిల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. సో ప్రియాంబిల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మళ్ళీ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో ప్రియాంబిల్కి సంబంధించి మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే 4 కేసులు ఉన్నాయి. బెరుబరి, కేశవానంద, ఎస్ఆర్ బొమ్మాయి అండ్ మినర్వా మిల్స్ కేసు. ఏ కేసులో రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబిల్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది అంటే బెరుబరిలో, మిగతా 3 కేసుల్లో ప్రియాంబిల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో ఏ కేసులో ప్రియాంబిల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. సో ప్రెసెంట్ స్టేటస్ ఏంటి ప్రియాంబిల్ది అంటే ఎస్, ప్రియాంబిల్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి. రేపొద్దున క్వశ్చన్ ప్రియాంబిల్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమట్లా అడుగుతుంటాడు, పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పాలి. నెక్స్ట్కి వచ్చేద్దామండి. ఇప్పుడు మనకి ఈరోజు అనుకున్న సిలబస్లో ఫస్ట్ టాపిక్ అయిన ప్రియాంబిల్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ప్రియాంబిల్ అనేది మనం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనము పార్ట్ 1కి వెళ్ళిపోదాం. పార్ట్ 1 ఏంటంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, భారత భూభాగం. ఓకే కదండి. సో మనము ఆల్రెడీ అనుకున్నాం పార్ట్ 1లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ప్రస్తావన ఉంటుంది. మనం పార్ట్స్ చదివాం కదండి, ఆల్రెడీ పార్ట్స్ చదివాం కదా ఆల్రెడీ. సో పార్ట్స్లో పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అని ఉంటుంది, భారత భూభాగము అని ఉంటుంది. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం పార్ట్ 1. సో నేను మీకు ఏమని చెప్పాను, ప్రతి పార్ట్లో దానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో పార్ట్ 1లో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి మనం చదివాము ఆల్రెడీ. ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4 ఇది పార్ట్ 1లో ఉంటాయి. సో ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూద్దామండి మనము. సో మనకి పాలిటీకి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొంచెం డెప్తే అడుగుతున్నాడు. మనకి స్పష్టమైన అవగాహన ఉంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. అందుకనే మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 to 51 వచ్చేసరికి ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్. మనం ప్రతి ఆర్టికల్ని కొంత విశ్లేషించుకుంటూ వెళ్దామండి. తద్వారా ఏంటంటే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇవి చదవడం, ఇది చూడడం, మీరు అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం వల్ల డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ప్రతి ఆర్టికల్ ఎందుకు చూస్తున్నాం సార్ అన్నట్టు అనుకోవద్దు. ఎందుకంటే 1 to 51 ఎవ్రీ ఆర్టికల్ ఇస్ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు, వస్తున్నాడు. సో ఆర్టికల్ 1 చూద్దాం. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 1 డీల్స్ విత్ ది ఎక్స్టెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే ఇది మళ్ళీ మీకు ఇంగ్లీష్లో అని అడుగుతున్నారు కదా, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది స్లైడ్, నేను మీకు చెప్తాను. ఇక్కడ అర్థం చేసుకోండి, తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఇది మనకు ఉంటుంది, చెప్తాం. సో ఆర్టికల్ 2కి వచ్చేసరికి నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఎక్స్ప్లెయిన్ చేస్తాండి ఒక్కొక్కటి, ఇక్కడ జస్ట్ వినండి. నూతన రాష్ట్రాల ఏర్పాటు ఎక్స్టర్నల్గా, దీంట్లో భాగంగానే మనము బెరుబరి, పశ్చిమ బెంగాల్ 1960కి సంబంధించింది. ఆర్టికల్ 3 వచ్చేసరికి నూతన రాష్ట్రాల ఏర్పాటు ఇంటర్నల్గా. ఆర్టికల్ 4 వచ్చేసరికి నూతన రాష్ట్రాల ఏర్పాటుకు షెడ్యూల్ 1, 4ను కూడా సవరించాలి. సో వీటి 4 గురించి చెప్పే పార్ట్ 1, ఆర్టికల్ 1, 2, 3, 4. ఇది ఇంగ్లీష్లో చూడండి. పార్ట్ 1 వచ్చేసరికి ఆర్టికల్ 1 ఇది,
ఆర్టికల్ 1 దేని గురించి చెప్తుంది అంటే మన భారతదేశంలో యూనియన్లో ఉన్న ఇండియా యొక్క మన భారతదేశంలో ఉన్న నేమ్ అండ్ టెరిటరీ అంటే ఫస్ట్ మన దేశం యొక్క నేమ్ గురించి చెప్తుంది. దాంతోపాటు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వీటి పేర్ల గురించి చెప్తుంది. వీటి యొక్క భూభాగం విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ రాష్ట్రం పరిధి ఉంటుంది, స్టేట్ భూభాగం ఉంటుంది, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా ఉంటుంది. ఇది రెండు తెలిపేదే ఆర్టికల్ 1 అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 2 ఏంటి? ఆర్టికల్ 2 ఏంటి అంటే ఇప్పుడు మన భారతదేశం లోపలికి ఏదన్నా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకోండి, దాని గురించి మాట్లాడేది ఆర్టికల్ 2. అంటే కొత్త రాష్ట్రం అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కొత్త రాష్ట్రం న్యూ స్టేట్ మనము ఏర్పాటు చేయాలి అంటే రెండు రకాలు అనమాట. ఒక రకం ఏంటి అంటే ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఆ దేశంలో ప్రాంతం కానిది ఎక్కడన్నా బయటది ఉందనుకోండి, ఆ బయట ఉన్న ప్రదేశం అంటే మన భారతదేశంలో ఆల్రెడీ భాగం కానీ ఏదన్నా ఒక భాగం ప్రదేశాన్ని మన భారతదేశంలో కలుపుకుంటున్నాం అనుకోండి, తద్వారా కూడా మనం ఒక కొత్త ప్రాంతాన్ని మన భారత భూభాగంలో కలుపుతున్నాం కదా, దీని గురించి మాట్లాడేది ఆర్టికల్ 2. వేరాస్ ఆల్రెడీ మన భారతదేశంలో భాగంలో ఉంటున్న ప్రాంతంని చిన్న రీఅడ్జస్ట్మెంట్ చేసాం. అంటే ఒక రాష్ట్రాన్ని విడదీయడం, లేకపోతే రెండు రాష్ట్రాలను కలపడం, ఒక ముక్క తీసుకొచ్చి ఇంకో ముక్కకి ఇట్లా అటాచ్ చేయడం, ఇవన్నీ ఏంటి ఆల్రెడీ మన భారతదేశ భూభాగంలో ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నల్గా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి ప్రక్రియ గురించి మాట్లాడేది ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 2కి 3కి డిఫరెన్స్ ఏంటండి? ఆర్టికల్ 2 ఏంటి, ఇప్పటి వరకు మన భారతదేశంలో భూభాగంలో కాని ప్రాంతం ఏదైనా సపరేట్గా బయట ప్రాంతంని మనము అక్కడి నుంచి తీసుకొని భారతదేశంలో కలిపితే దాన్ని మనము ఆర్టికల్ 2 ద్వారా చేస్తాము. భారతదేశం లోపల ఏదన్నా ఒక రాష్ట్రం ఆల్రెడీ భారతదేశ భూభాగం అయిన ఒక ప్రాంతంని చిన్న రీఅడ్జస్ట్మెంట్ చేస్తే ఆర్టికల్ 3 ద్వారా చేస్తాము. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, 2014లో ఏపీ తెలంగాణ విభజన ఏ ఆర్టికల్ ప్రకారం అయ్యింది? 2ఆ 3ఆ? ఫాస్ట్ గా కమెంట్స్ చూస్తున్నాండి, చెప్పండి. ఏర్ని రాజు గారు 2 అంటున్నారండి. 2 యాక్చువల్గా బయట ప్రాంతాన్ని మన దేశంలో కలపడం అండి. అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటే అది భారతదేశంలోని అంతర్భాగమే కదండి, దాంట్లో చిన్న రీఅడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి ఆర్టికల్ 3 కింద వస్తుందండి. సో 3 చెప్తున్న వారిదంతా రైట్, 2 చెప్తున్న వారు ఒకసారి మళ్ళీ చూడండి. 2 అంటున్నారు లైక్ సమ్ కామెంట్స్. 2 యాక్చువల్లీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ సిక్కిం అనే ప్రాంతం ఉండేది. భారతదేశంలో ఒరిజినల్గా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ టైంలో ఆ సిక్కిం అనేది మనలో భాగం కాదండి, సిక్కిం అనేది బయట ఉండేది. అయితే ఆ సిక్కింని మనము మన దేశంలో కలుపుకున్నాం. తర్వాత ఆ సిక్కిం చోగ్యాల్ అనే రాజులు పరిపాలించేవారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని మన భారతదేశంలో వీటికి కలపడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, కొత్త ప్రాంతాన్ని మనలో కలుపుకున్నాం. అంటే అప్పటి వరకు అది భారతదేశంలో భూభాగం కాదు. మరి ఏ ఆర్టికల్ ద్వారా దీన్ని మనం కలుపుకున్నాం అంటే ఆర్టికల్ 2 ద్వారా కలుపుకున్నాం. వేరేస్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకి వచ్చేసరికి అది వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియానే కదండి, దాంట్లో చిన్నగా ఇంటర్నల్గా సమ్ రీఅడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. కాబట్టి దీన్ని మనం ఆర్టికల్ 3 అంటాం. దీన్ని ఏపీ తెలంగాణ అని. సిక్కిం వచ్చేసరికి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆర్టికల్ 2. సో ఆర్టికల్ 2కి 3కి మధ్యన డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ 1 వచ్చేసరికి ఏం చెప్తుంది అసలు ఆర్టికల్ 1 ఎగ్జాక్ట్గా అంటే ఇండియా దట్ ఈస్ భారత్ ఈస్ అన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే భారతదేశం యొక్క నేమ్. సో మన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశానికి ఏ పేరు ఇచ్చారు అంటే ఇండియా ఇచ్చారు, భారత్ ఇచ్చారు, 2 పేర్లు ఇచ్చారు. సో మన రాజ్యాంగం ప్రకారం మన దేశానికి 2 పేర్లు ఉన్నాయి, ఒకటి ఇండియా లేదా భారత్. రెండోది ఇక్కడ ఏం చెప్తుంది, మన భారతదేశం అనేది రాష్ట్రాల యొక్క సమూహం, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. సో స్టేట్స్ అంతా కలిసి ఉంటాయి అన్నమాట, కలిసి ఉండేదే భారతదేశము. ఇప్పుడు ఆర్టికల్ 4 గురించి మనం మాట్లాడదామండి. ఆర్టికల్ 4 గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఆర్టికల్ 2 ద్వారా కానీ ఆర్టికల్ 2 ద్వారా కానీ ఆర్టికల్ 4(3) ద్వారా కానీ మనం ఏదన్నా ఒక నూతన
రాష్ట్రాన్ని లేదా ప్రాంతాన్ని మన భారతదేశంలో కలుపుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ షెడ్యూల్స్లో షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 4లో కూడా మార్పులు వస్తాయి కదా అంటున్నాడు. సో ఇక్కడ ఫాస్ట్గా కమెంట్ చేయండి, షెడ్యూల్ 1 దేని గురించి చెప్తుంది, షెడ్యూల్ 4 దేని గురించి చెప్తుంది అని. మనం ఆల్రెడీ షెడ్యూల్స్ చదివాం లాస్ట్ క్లాస్లో. హిందుస్థాన్ కదా సార్ అని సాయి కుమార్ అంటున్నారండి. హిందుస్థాన్ అని మనం పిలుచుకుంటాము భారతదేశాన్ని, కాకపోతే మన రాజ్యాంగంలో 2 పేర్లే ఇచ్చారండి, ఇండియా దట్ ఈస్ భారత్ అని. హిందుస్థాన్ మనం పిలుచుకుంటాము, రాజ్యాంగంలో పొందుపరచలేదు ఆ పేరు. విడిపోయింది కలపచ్చా అంటున్నారండి ఏర్ని రాజు. డెఫినెట్గా కలపచ్చు అండి, విడిపోయింది కూడా కలపచ్చు. సో దానికి కూడా ఆస్కారం ఉంది ఆర్టికల్ 3 ద్వారా. అది అట్ ప్రెసెంట్ 28(9) అట్లా కొంతమంది అడుగుతున్నారండి. అది మీకు చెప్తాను ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే చాలా మార్పులు వచ్చాయి కాబట్టి. మీకు స్టాండర్డ్ జీకే బుక్స్లో ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, న్యూ మీకు చెప్తానండి. లైక్ విత్ ఇన్ 10 minutes మనం అక్కడే ఉంటాం ఆ టాపిక్లోనే. వెరీ గుడ్ లలిత గారు. ఫస్ట్ ఆప్షన్ ఉంటే రాష్ట్రాల నేమ్స్ అని కొంతమంది అన్నారు. అదే షెడ్యూల్ 1 వచ్చేసరికి రాష్ట్రాల అండ్ కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు ఉంటాయండి, భూభాగం కూడా ఉంటుంది. షెడ్యూల్ 4 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్. అశోక్ గారు కరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. షెడ్యూల్ 4 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయింది. నార్మల్గా షెడ్యూల్ 4లో అప్పటి వరకు ఏముండేది, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్కి 18 రాజ్యసభ సీట్లు ఉండేవి అని ఉండేది. అయితే మరి ఎప్పుడైతే ఇది విభజన జరిగిందో ఆర్టికల్ 3 ప్రకారం, మరి ఆబ్వియస్లీ ఇక్కడ షెడ్యూల్ 4లో కూడా మార్పులు వస్తాయి కదండి. ఇక్కడ ఏమొస్తుంది ప్లేస్లో, నూతనమైన ఆంధ్రప్రదేశ్లో 11 ఉన్నాయి, తెలంగాణలో 7 ఉన్నాయి, అట్లా మార్పులు వచ్చినాయి. సో ఒక నూతన రాష్ట్ర ఏర్పాటు ద్వారా ఆర్టికల్ 3 అవనివ్వండి, ఆర్టికల్ 2 అవనివ్వండి, ఆ షెడ్యూల్ 4లో మార్పు వస్తుంది. షెడ్యూల్ 1లో కూడా మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది, రాష్ట్రాల పేరుల్లో కూడా కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది, ప్లస్ భూభాగంలో కూడా సరిహద్దుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి ఆర్టికల్ 2 ద్వారా కానీ ఆర్టికల్ 3 ద్వారా కానీ మనం ఏదన్నా ఒక చట్టం చేస్తే ఆ చట్టం వల్ల షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4లో మార్పులు వస్తాయి ఆటోమేటిక్గా. సో ఆ మార్పులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, రాజ్యాంగ సవరణ కింద రావు అని చెప్తుందండి ఎగ్జాక్ట్గా అయితే ఆర్టికల్ 4. ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 ద్వారా ఏమైనా చట్టాలు చేస్తే షెడ్యూల్ 1లో కూడా షెడ్యూల్ 4లో కానీ కూడా మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని మనము రాజ్యాంగ సవరణలా భావించకూడదండి. సో అర్థమైంది కదండి. 1 to 4 ఆర్టికల్స్, 1 to 4 ఆర్టికల్స్ పార్ట్ 1 చెప్పేది యూనియన్ టెరిటరీ గురించి. సో నెక్స్ట్ మనం చూద్దాం దీనికి సంబంధించి. సో ఈ విధంగా మనకి కాలానుగుణంగా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్స్ అనేది ఏర్పడుతూ వస్తున్నాయండి. ఎందుకంటే మనకి ఆర్టికల్ 3 కానీ ఆర్టికల్ 2 కానీ ఆ స్కోప్ ఇస్తున్నాయి. సో అందులో భాగంగానే మనకి ఈ మ్యాటర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆబ్జెక్టివ్లో అడుగుతున్నాడు ఈ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది. తెలంగాణ అడిగితే మనం వెంటనే చెప్పేస్తాం 2014 అని, ఎందుకంటే ఇది రీసెంట్ది మనకు తెలిసింది. కాకపోతే ఫస్ట్ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఫస్ట్ నుంచి ఏ విధంగా జరిగిందని మనం చూడాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే 1916లో గుజరాత్ అనే రాష్ట్రం ఏర్పడిందంట. అప్పటి వరకు 1960 వరకు బాంబే అనే ఒక పెద్ద రాష్ట్రం ఉండేది, అందులోనే ఉండేది, గుజరాత్ భాగంగా ఉండేది. కాకపోతే 1916లో గుజరాతీ స్పీకింగ్ పీపుల్కి సపరేట్ స్టేట్ ఇవ్వాలి అనే ఒక నినాదంతో వీళ్ళు విడిపోయారు అనమాట. 1960లో గుజరాత్ అనే రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్కి వచ్చేసరికి 3 సంవత్సరాల తర్వాత 63 ఇక్కడ చూసుకోండి +3 అవుతుంది అనమాట. 3 సంవత్సరాలకి నాగాల్యాండ్ ఏర్పడుతుంది ఈశాన్య రాష్ట్రంలో. సో 1963 వచ్చేసరికి నాగాల్యాండ్ ఏర్పడుతుంది. ఇంకొక 3 సంవత్సరాలకు 66లో హర్యానా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ 3 కలిపి 3 సంవత్సరాలు 3 కలపండి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి 6 సంవత్సరాలు అనగా 72లో 3 రాష్ట్రాలు. ఈ 72 సంవత్సరం ఇంపార్టెంట్, ఎందుకంటే 3 రాష్ట్రాలు ఏర్పడతాయి. క్వశ్చన్లో మీకు మణిపూర్ అడిగినా ఒకటే 72 అనాలి, త్రిపుర అడిగినా 72 అనాలి, మేఘాలయ అన్న 72 అనాలి. సో 72లో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏంటవి? మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ. ఇప్పుడు మనకి మళ్ళీ 3కి రండి, 3 ఇయర్స్కి సిక్కిం ఏర్పడుతుంది. 1975లో సిక్కిం అనే రాష్ట్రం ఏర్పడుతుంది 75లో. నెక్స్ట్ ఇక్కడికి చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనం ఎన్ని కలిపామండి? 3, 6 అంటే ఇట్లా చూసుకుంటే ఇక్కడ +12 చేయాలండి. 75కి 12 చేసుకోండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక 12 ఇయర్స్కి మనకి 3 రాష్ట్రాలు. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి అదే సంవత్సరంలో. ఏంటంటే అవి అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ గోవా, నెక్స్ట్ మిజోరాం, 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ 12 కదండి, ఇక్కడ 13 ఇయర్స్ యాడ్ చేయండి. ఇప్పుడు
2000 ఇయర్ వచ్చింది. 2000లో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్. దీన్నే మనం ఉత్తరాఖండ్ అని పేరు మార్చాము. మొదట్లో దాని పేరు ఉత్తరాంచల్ అనమాట. తర్వాత జార్ఖండ్. జార్ఖండ్ అనగానే మీరు చాలా మందికి ధోని అనేది గుర్తొచ్చి ఉంటుంది, ఆ స్టేట్ అనమాట జార్ఖండ్. సో 2014లో తెలంగాణ అనే రాష్ట్రం కొత్తగా నూతనంగా ఏర్పడింది. సో ఇదంతా రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో చూడండి 60, 63, 66, 72, 75, 87, 2000, 2014 ఇట్లా. సో ఇది రాష్ట్రాల ఏర్పాటు గురించి. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి మనకి నేమ్ చేంజ్, ఇది మీద మీకు చెప్తానంటే దానికన్నా ముందు నేమ్ చేంజెస్ గురించి చూద్దాము. నేమ్స్ అంటే ఇప్పుడు స్టేట్స్, రాష్ట్రాల యొక్క నేమ్స్ని కూడా మార్చుకోవచ్చు. రాష్ట్రాల యొక్క పేర్లు మార్చాలి అన్న ఆర్టికల్ 3 అనండి. రాష్ట్రాలను విభజన చేయాలి అన్న, సరిహద్దులు మార్చాలన్నా, పేర్లు మార్చాలన్న ఏదన్నా ఆర్టికల్ 3 అనమాట. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాల పేర్లు కూడా మారుతూ వచ్చేవి కాలానుగుణంగా. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి డేట్, మన రాజ్యాంగ ప్రవేశికలో ప్రియాంబిల్లో మనం ఏమని చూసాము, 1949 నవంబర్ 26 అని చూసాం కదా. ఈ డేట్ ఏంటంటే ప్రియాంబిల్ ఆమోదించబడింది, అడాప్ట్ అయ్యింది. ప్రియాంబిల్ అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే 1950 జనవరి 26. ఈ 2 డేట్స్ గుర్తుపెట్టుకోండి. కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటాం. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1950 జనవరి 26, వేరస్ అడాప్టెడ్ ఆన్ నవంబర్ 26, 1949. కాబట్టి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అనగా 1950లోనే ఒక మార్పు చేశారు. ఏందనగా యాక్చువల్గా అప్పటి వరకు యునైటెడ్ ప్రొవిన్సెస్ అని ఉండేదండి, ఒక పెద్ద రాష్ట్రం యునైటెడ్ ప్రొవిన్సెస్. ఆ యునైటెడ్ ప్రొవిన్సెస్ పేరు తీసేసి 1950లో ఉత్తరప్రదేశ్ అని దానికి నామకరణం చేశారు, ఉత్తరప్రదేశ్. సో ఏ సంవత్సరంలో అంటే 1950లో యునైటెడ్ ప్రొవిన్సెస్ని ఏ విధంగా పేరు మార్చారు అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 1960, 10 ఏళ్ళ తర్వాత బాంబే అనే రాష్ట్రం ఉంది. ఆ బాంబే నేను మీకు ఏం చెప్పానండి, 1960లో గుజరాత్గా విడిపోయింది అన్నాను కదా. గుజరాత్ సపరేట్ అయిపోయింది బాంబే. ఆ మిగిలిన భాగాన్ని వారు మహారాష్ట్రగా నేమ్ పెట్టారు. నెక్స్ట్ 1968లో మద్రాస్ స్టేట్ అనే దాని నుంచి నేమ్ని తమిళనాడు అనే నేమ్ పెట్టారండి. తమిళ వాళ్ళ భాష కాబట్టి ఇది తమిళ రాజ్యము అని చెప్పి తమిళనాడు. 73లో మైసూర్ అనే స్టేట్ ఉండేది, దాని పేరు కర్ణాటకగా మార్చడం జరిగింది. అదే 73లో అవని, మినికాయ్, లాక్షద్వీపులను లక్షద్వీప్ ఐలాండ్లుగా మార్చారు. దీన్ని అవని, దీవి, మినికాయ్ అండ్ లక్కదీవి అనే పేరున్న ఐలాండ్. ఈ పేరు ఇట్లా ఉండేదండి ఐలాండ్కి ముందు. దాని పేరు మళ్ళీ సింపుల్గా ఉండటం లక్షద్వీప్గా మార్చారు. ఎప్పుడు 73లో. 2006లో ఉత్తరాంచల్ అనే రాష్ట్రానికి ఉత్తరాఖండ్ అనే పేరు పెట్టారు. 2006లో పాండిచ్చేరికి పుదుచ్చేరి అనే నామకరణం చేశారు. 2007లో అస్సాం రాష్ట్రాన్ని అసోంగా మార్చారు. తర్వాత ఇక్కడ ఒరిస్సా ఉంటుంది కదండి, ఒరిస్సాని కూడా ఒడిషాగా మార్చడం జరిగింది. ఒరిస్సాని కూడా ఒడిషాగా అనేది మార్చారండి. సో ఇవి చేంజెస్ ఆఫ్ నేమ్స్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా దీంట్లో భాగమే అనమాట. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు కదండి ఏమని, ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని ఇందాక కమెంట్స్లో కూడా చాలామంది ప్రశ్న అంటే చాలామంది డిస్కస్ చేయడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఇది ప్రెసెంట్ అండి, ప్రెసెంట్ యాజ్ ఆఫ్ టుడే. టుడే డేట్ ఎంత, మార్చ్ 11, 2020కి ఈ విధంగా ఉంది. ఏ విధంగా అంటే మన దేశ రాష్ట్రాలు ఇవి, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ అండి. సో ఎన్ని ఉన్నాయి మన స్టేట్స్, 3, 6, 9, 11, 14, 17, 18, 22, 23, 25, 26, 27, 28. So 28 states. And union territories ఏంటండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనకు ముందు 29 రాష్ట్రాలు, మనకు యాక్చువల్గా అయితే 28, తెలంగాణ ఏర్పడ్డాక 29 రాష్ట్రాలు మన అందరికీ తెలుసు.
ఈ 29 రాష్ట్రాలు అండ్ 7 యూనియన్ టెరిటరీస్ ఉండేవి, 7. ఇది మనం స్టాండర్డ్గా 28 and 7 మనం స్టాండర్డ్గా చదువుకునే వాళ్ళం చిన్నప్పుడు. దీనికి కొత్తగా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు 29 and 7 అయింది. అయితే ఆర్టికల్ 317 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తీసేసి దానికి కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్కి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం, లడాక్ అనేది ఇంకో కేంద్రపాలిత ప్రాంతం. 2 కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీస్గా మార్చారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవ్వాలి, ఒక స్టేట్ పోయింది అంటే 28 స్టేట్లు అయినాయి, ప్లస్ 2 యూనియన్ టెరిటరీస్ కలిపారు కొత్తగా దీన్ని, ఈ రెండింటిని. అంటే ఇప్పుడు 28, 9. సో చాలా మంది 28, 9 కదా అని అంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుద్దో చూడండి. మనకి రీసెంట్గా అనగా January 26 అనుకున్నాడు, January 26, 2020 అంటే లైక్ లాస్ట్ మంత్ ఏం చేశారంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, దాద్రా నగర్ హవేలీ. మనకి 2 యూనియన్ టెరిటరీ సపరేట్గా ఉండేవన్నమాట ఇవి ముందు. ఏంటి, దాద్రా అండ్ నగర్ హవేలీ అనేది ఒక యూనియన్ టెరిటరీ. అట్ ద సేమ్ టైం డామన్ అండ్ డయ్యూ అనేది ఒక సపరేట్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ రెండింటిని మెర్జ్ చేసేసారండి, కలిపేశారు. సో ఇప్పుడు ఈ 2 కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతం, అంటే దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియు. సో ఈ 2 కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట ఇప్పుడైతే ప్రెసెంట్. కాబట్టి 28 and 9లో రెండింటిని మెర్జ్ చేశారు కాబట్టి ఎన్ని అవుతాయండి, 28 and 8 అవుతాయి. కాబట్టి ప్రెసెంట్ స్టేటస్ ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్ డెఫినెట్గా రావచ్చు. ఎందుకంటే కొంచెం ఇది చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఈ అంశంలో, ప్లస్ అప్డేట్గా ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ మార్క్ వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే అన్డౌటెడ్లీ మీరు 28 and 8 అనేది ఆప్షన్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఇప్పుడు చూడండి, ప్రాంతీయ మండలాలు అనేది ఇంపార్టెంట్ మనకి. ఇది పార్ట్ 1. పార్ట్ 1లోనే ఒక భాగం, ఇది కూడా మనం డిస్కస్ చేయాలి పార్ట్ 1లోనే. ప్రాంతీయ మండలాలు, ఇంగ్లీష్లో దీన్ని మనము రీజనల్ కౌన్సిల్స్ అంటాము. రీజనల్ కౌన్సిల్స్ మనకి 1956లో ఒక చట్టాన్ని చేశారండి. 1956లో ఒక చట్టాన్ని చేశారు. 1956లో ఆ చట్టం పేరే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మన భారతదేశంలోని రీజనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయాలి, ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేయాలి అని ప్రస్తావించారు. సో ఈ ప్రాంతీయ మండలాలు 1956 రాష్ట్ర ప్రభుత్వ చట్టం బట్టి ఏర్పాటు అయ్యాయి. సో దీస్ రీజనల్ కౌన్సిల్స్ are formed according to the State Reorganization Act 1956. At present, there are 6 regional councils. So, membership, composition of the council, ఎవరెవరు సభ్యులు ఉంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోన్ తీసుకున్నారనుకోండి, కొన్ని రాష్ట్రాలు కలిసి ఒక జోన్గా ఉంటుంది. చూస్తాం మనం ఏంటి అనేది. సో ఈ జోన్ అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి ఉంటుంది, 1, 2, 3. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 రాష్ట్రాలు కలిసి ఒక జోన్ అనుకోండి. ఆ జోన్కి సంబంధించి, ఆ ప్రాంతీయ మండలాలకు సంబంధించి, ఆ రీజనల్ కౌన్సిల్కి సంబంధించి సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఆ జోన్లోని ముఖ్యమంత్రులు, ఈ 3 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, ప్లస్ ఒకవేళ అక్కడ ఏదైనా యూనియన్ టెరిటరీ ఉందనుకోండి, కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ ఎవరు ఉంటారు, పాలకులు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటాము, లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి గవర్నర్స్ ఉంటారు కదా కేంద్రపాలిత ప్రాంతాలకి, వాళ్ళు కేంద్రపాలిత ప్రాంత పాలకులు, ప్లస్ నీతి ఆయోగ్ సభ్యులు, వీళ్ళు ఉంటారండి. ప్రతి ప్రాంతీయ మండలంలో సభ్యులు ఎవరంటే వీరు. మరి ఈ ప్రాంతీయ మండలానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే సాధారణంగా జనరల్గా హోమ్ మినిస్టర్ అండి. సో హోమ్ మినిస్టర్ ఈజ్ ద సెంట్రల్ హోమ్ మినిస్టర్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. జనరల్గా రూల్ ఏంటి అంటే ప్రతి సంవత్సరానికి అట్లీస్ట్ 2 times ఈ రీజనల్ కౌన్సిల్ అనేది సమావేశం ఏర్పరచుకోవాలి, అందులో చర్చించుకోవాలి. ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని డిస్కస్ చేసి వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. సో మనకి రాష్ట్రాల మధ్య సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సమన్వయం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు గాను మనము 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేశాము. ఇందులో సభ్యుల గురించి మనం చూసాము, కనీసం 2 సంవత్సరానికి 2 సార్లు వీళ్ళు సమావేశం ఏర్పరచాలి అని చూసాము. దీనికి అధ్యక్షతన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటారు అని చూసాము.
అయితే ప్రస్తుతం 6 ప్రాంతీయ మండలాలు ఉన్నాయని ఇక్కడ మనం చూసాం కదా. ఏంటి 6 ప్రాంతీయ మండలాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి మొత్తం 6 ప్రాంతీయ మండలాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే వెస్టర్న్ రీజనల్ కౌన్సిల్. వెస్టర్న్ రీజనల్ కౌన్సిల్లో ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అండి ఇవి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఆల్రెడీ అడుగుతున్నాడు కూడా. సో సదరన్ రీజనల్ కౌన్సిల్లో ఏ స్టేట్ ఉండదు అంటాడు, ఏబిసిడి. అక్కడ మహారాష్ట్ర కూడా ఆప్షన్ ఇస్తాడు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ అంటాడు. సో మహారాష్ట్ర అనేది ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనకు ఉంటాయి క్వశ్చన్స్. సో వెస్టర్న్ రీజనల్ కౌన్సిల్స్ పశ్చిమ ప్రాంతీయ మండలాలు ఏమేమి ఉంటాయి రాష్ట్రాలు? గుజరాత్, గోవా, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ, దామన్ దియు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి, డెఫినెట్గా క్వశ్చన్ అనేది వస్తుంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ వెస్టర్న్ రీజనల్ కౌన్సిల్ అంటాడు. ముంబై ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక ప్రధాన నగరం అనేది ఆ ప్రాంతీయ మండలానికి ప్రధాన కేంద్రంగా హెడ్ క్వార్టర్స్గా ఉంటుంటుంది. లేటెస్ట్ అప్డేట్ 9 UTs అంటున్నారండి ఎంఎస్ఎన్ టెక్ ఛానల్. యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ని రాష్ట్ర హోదా తీసేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినప్పుడు 28 and 9 ఉండేదండి. కాకపోతే వెరీ రీసెంట్ ఏంది అంటే 2020 మొన్న నెల క్రితం 2 కేంద్రపాలిత ప్రాంతాలని కలిపేశారండి ఒక ప్రాంతంగా. అంటే ఇది ఇక్కడ దాద్రా నగర్ హవేలీ, దామన్ దియు ఉంది కానీ 2 సపరేట్గా ఉండే రెండింటిని ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా కలిపారు. అందుకని ప్రెసెంట్ ఈ రోజుకి చూసుకుంటే 28 and 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఎంఎస్ఎన్ టెక్ ఛానల్ వాళ్ళు అడగడం జరిగింది. సో 28 and 8 అనేది అనమాట కరెక్ట్. అయితే ఇక్కడ మనకి వెస్టర్న్ రీజనల్ కౌన్సిల్స్లో ఇవి. నెక్స్ట్ నార్దర్న్ రీజనల్ కౌన్సిల్, ఉత్తర ప్రాంతీయ మండలి. దీంట్లో ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి? సో ఈ విధంగానే మీరు బాక్సుల్లో పెట్టుకోండి, సో దట్ ఈజీగా ఉంటుంది మనకి గుర్తుపెట్టుకోవడం కన్నా, లేకపోతే రివిజన్ టైం కన్నా. నెక్స్ట్ దీంట్లో ఎవరెవరు వస్తారు? జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈశాన్య, ఈస్టర్న్ రీజనల్ కౌన్సిల్స్. ఈస్టర్న్ రీజనల్ కౌన్సిల్స్ దీంట్లో ఏమేమి రాష్ట్రాలు వస్తాయి? సిక్కిం వస్తుంది, అస్సాం వస్తుంది, మేఘాలయ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గౌహతి. ప్రధాన కేంద్రం ఏంటంటే అస్సాంలో ఉంటుంది, గౌహతి అండి. తూర్పు ఈశాన్య అనేది ఇది నార్త్ ఈస్టర్న్ అనమాట, నార్త్ ఈస్టర్న్ రీజనల్ కౌన్సిల్. నెక్స్ట్ తూర్పు ప్రాంతీయ మండలి అంటే ఈస్టర్న్ రీజనల్ కౌన్సిల్. ఈస్టర్న్ రీజనల్ కౌన్సిల్లో మనకి బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్. హెడ్ క్వార్టర్స్ కల్కట్టా. సెంట్రల్ రీజనల్ కౌన్సిల్ ఎంపీ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. సెంటర్ అలహాబాద్, హెడ్ క్వార్టర్స్. సదరన్ రీజనల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ఐలాండ్స్, పుదుచ్చేరి. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అట్ చెన్నై. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా అట్లానే ఉందండి. ఇప్పుడు చూడండి, ఇది సెంటర్ కాబట్టి సెంటర్లో చెప్పడం జరిగింది, ఇక్కడ ఉండడం జరిగింది. వెస్ట్, ఈస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్ అంటే ఆ విధంగానే టేబుల్ చేయడం జరిగింది. సెంటర్లో కాబట్టి సెంటర్లో పెట్టడం ఇది. ప్లస్ సెంట్రల్, నార్త్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ నోట్ చేశారు ఎవరు అంటే యశ్వంత్ అనే అతను చెప్పారు. సో ఆ డైరెక్షన్స్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటామని. రైట్ అనండి అది. ఇట్లా డైరెక్షన్స్ వైజ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనకి పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. మన సిలబస్కి వెళ్దాం. సిలబస్ చూసుకుంటే ఈరోజు మనం ప్రియాంబుల్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే యూనియన్ టెరిటరీస్ కవర్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు సిటిజన్షిప్కి వెళ్ళిపోదామండి, పౌరసత్వం. సో పార్ట్ 2 సిటిజన్షిప్, పౌరసత్వం. మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటాయండి స్లైడ్స్. సో ఫస్ట్ అయితే తెలుగులో ఇది అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా. ఎందుకంటే లైక్ పాలిటిక్ వచ్చేసరికి లాంగ్వేజ్ అనేది టెక్నికల్ టర్మ్స్ తప్ప వేరే నార్మల్గా వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్లస్ తెలుగులో మనం పాలిటిక్ని అర్థం చేసుకుంటే ఇంకా అర్థం చేసుకోవడం మనకి డీప్గా అర్థమవుతుంది. సో అసలు ఫస్ట్ క్వశ్చన్ అండి, పాయింట్ ఏంటంటే
అసలు ఈ పౌరసత్వం అనే భావన అంటే ఈ సిటిజన్షిప్ అనే భావన మొట్టమొదటగా ఏ దేశంలో ఏ రాజ్యంలో వచ్చింది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. సో మొట్టమొదటగా గ్రీక్ రాజ్యంలో వచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అరిస్టాటిల్ అనే అతను ఈ పౌరసత్వాన్ని ఏ విధంగా వర్ణించాడు అని అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో. సో అరిస్టాటిల్ ఏమన్నాడంటే పౌరుల యొక్క సమాజమే రాజ్యము అని వర్ణించాడు. ఎవరు? అరిస్టాటిల్ వర్ణించాడు. సో ఇది ఇచ్చి ఎవరు అన్నారు ఈ విధంగా అంటాడండి ఏబిసిడి. పౌరుల సమాజమే రాజ్యము అంటే పౌరులు కలిగి ఉన్న సమాజంనే మనం రాజ్యం అంటాము అన్నాడు అరిస్టాటిల్. నెక్స్ట్, ఈ ఆధునిక రాజ్యాలు అవతరించిన తర్వాత మనకి పౌరసత్వం అనే భావనకి ప్రాధాన్యత పెరిగిందండి. సో ఈ పౌరసత్వం అనేది ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధత లేదా చట్టబద్ధ స్థాయిని తెలియజేస్తుంది. పౌరులు అనేవారు దేశంలో సంపూర్ణమైన స్థాయిని కలిగి ఉండాలని ఆ ఉద్దేశం కోసమే పౌరసత్వం అనేది పెట్టారు. సో వారికి అనేక రకాలైన హక్కుల్ని కూడా పొందుపరిచారనమాట. సో ఈ సిటిజన్షిప్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఒక దేశానికి చెందిన వ్యక్తి ఎవరు అనేది గుర్తించడానికి, అది గుర్తిస్తే ఎందుకు లాభం అంటే ఆ వ్యక్తికి ఆ దేశం ఇవ్వాలనుకుంటున్న హక్కుల్ని పూర్తిగా ఇవ్వడానికి కోసం మనం ఈ పౌరసత్వం అనే కాన్సెప్ట్ మనకి యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు కొంతమంది విదేశీయులకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజకీయ హక్కులు అనేవి వర్తించవండి. సో ఫారినర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనము పొలిటికల్ రైట్స్ ఇవ్వము, ఓన్లీ మన పౌరులకే ఇస్తాము. ప్లస్ మన దేశం యొక్క పౌరసత్వ భావన ఉంది కదండి, ఏ దేశం నుంచి గ్రహించాము సిటిజన్షిప్ అనే భావనను మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే బ్రిటిష్, గుర్తుపెట్టుకోండి. ప్రియాంబుల్ ఎక్కడి నుంచి? యుఎస్ఏ. సిటిజన్షిప్ ఎక్కడి నుంచి? బ్రిటిష్. నెక్స్ట్, మన భారతదేశంలో ఏ టైప్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంది అంటే సింగిల్ సిటిజన్షిప్ ఉంది, ఏక పౌరసత్వం ఉంది. అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, అంటే ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ రాష్ట్రం యొక్క పౌరసత్వం ఉంటుంది, అట్లాగే దేశం అమెరికా పౌరసత్వం ఉంటుంది. మన దేశంలో అట్లా ఉండదు. మనకు సపరేట్గా మహారాష్ట్ర పౌరసత్వం అట్లా ఉండదు అండి, ఒకటే పౌరసత్వం, ఇండియన్ సిటిజన్ అంతే. నెక్స్ట్, సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనకి ఏ జాబితాలో ఉంది? మనకి జాబితాలు 4 ఉంటాయండి. ఒకటి యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా. 2 స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా. 3 ఉమ్మడి జాబితా, కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటే ఉమ్మడిగా ఉంటుంది ఇది. 4వది రెసిడ్యూరీ లిస్ట్. దీని అర్థం ఏంటంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రం మరియు రాష్ట్రం ఇద్దరూ చట్టాలు చేసుకోగలుగుతాయి. ఈ మూడిట్లో ప్రస్తావించబడిన ఏదైనా ఒక అంశం ఉంటే ఆ అంశం ఆటోమేటిక్గా రెసిడ్యూరీ లిస్ట్ కింద వస్తుంది. ఆ అంశాలపైన కేవలం పార్లమెంట్ అనగా కేంద్రం మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతుంది. ఇదండి జాబితాల గురించి వస్తే. అయితే ఇది తెలిపే షెడ్యూల్ ఏది? నేను మీకు ఆల్రెడీ షెడ్యూల్స్ చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, ఫాస్ట్గా ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ జాబితాల గురించి తెలిపే షెడ్యూల్ ఏది అనేది నా క్వశ్చన్. సెవెంత్ అండ్ ఫస్ట్ నరేష్ గారు అన్నారండి, వెరీ గుడ్. రమేష్ 6 అంటుంది. 6 కాదండి, 7 అండి. లలిత 11 కాదు, 7 అండి. 11 వచ్చేసరికి పంచాయతీ కింద ఉన్న వాళ్ళ పరిధిలో ఉన్న అధికారాలు విధులు గురించి తెలిపేదండి 11th షెడ్యూల్, అది వేరు. సో ఈ కేంద్ర జాబితా, రాష్ట్రం ఇవన్నీ తెలిపే షెడ్యూల్ 7 అనమాట. ఓకే, సో ఈ పౌరసత్వం అనేది ఏ జాబితాలో ఉంది అంటే సిటిజన్షిప్ అనేది కేంద్ర జాబితాలో ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్, దీనిపైన ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. పౌరసత్వం అనేది కేంద్ర జాబితా కింద ఉంటుందా, రాష్ట్ర జాబితా కింద ఉంటుందా, ఉమ్మడి జాబితా కింద ఉంటుందా అంటే కేంద్ర జాబితా కింద ఉంటుంది అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, భారత రాజ్యాంగంలోని ఇది ఏ భాగంలో ఉంటుంది అని అడుగుతాడు కొన్ని ఎగ్జామ్. ఈజీగా అడగాలంటే సిటిజన్షిప్ ఇస్ కంటెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 1, 2, 3, 4. ఏ భాగంలో ఉంటుంది, ఏ పార్ట్లో ఉంటుంది అంటే పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 1 యూనియన్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు, పార్ట్ 4 ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్. అవన్నీ మనం చదివాం కదండి పార్ట్స్. సో పార్ట్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్స్ 5 to 11 అండి. పార్ట్ 2 సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. పార్ట్ 5
సో పార్ట్ 5లో ఉండే ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్స్ 5 to ఆర్టికల్ 11, ఇవన్నీ పార్ట్ 2 అండి. పార్ట్ 2లో ఉంటుంది సిటిజన్షిప్ గురించి సంబంధించినవి ఇవి. సో ఆర్టికల్ 5 గురించి మనం మాట్లాడదాం. ఆల్రెడీ ఆర్టికల్ 1 గురించి, 2 గురించి, 3 గురించి, 4 గురించి ప్రస్తావించాం. ఇప్పుడు ఆర్టికల్ 5 కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా షెడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి సార్ అని లక్ష్మణ్ గారు అడుగుతున్నారండి. షెడ్యూల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన బుక్స్లో ఎప్పుడైనా లాస్ట్లో అపెండిక్స్ అట్లా ఉంటుంది కదండి. అపెండిక్స్ అంటే ఏంటి, లైక్ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ పైన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చేది కదా. సో షెడ్యూల్స్ కూడా అట్లాంటివే, ఒక పర్టికులర్ టాపిక్ మీద కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి షెడ్యూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 ఉందనుకోండి, ఆ పార్ట్ 1 యూనియన్ టెరిటరీకి సంబంధించి షెడ్యూల్ 1 ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అట్లా ఉంటాయి అనమాట. షెడ్యూల్స్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఇచ్చే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమాణ స్వీకారాలు, ఓత్స్ గురించి తెలిపే షెడ్యూల్ ఒకటి, రాజ్యసభ సీట్ల గురించి తెలిపే షెడ్యూల్ ఒకటి, అట్లా ఒక పర్టికులర్ అంశం పైన ఒక షెడ్యూల్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనం కంటిన్యూ చేద్దాం. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన దేశంలో నివాసించే వారంతా భారతీయ పౌరులే అని తెలపడం జరిగింది. ఇక్కడ నేను మీకు చెప్తా చూడండి. మనకి స్వాతంత్రం 1947లో ఆగస్టు 15న వచ్చింది. తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే జనవరి 26, 1950 రోజు వచ్చింది. సో ఈ రోజుకి భారత దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ మనము భారత పౌరులుగానే పరిగణిస్తాము అని తెలుపుతుంది ఆర్టికల్ 5, 5వ అధికరణ. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన దేశంలో నివసించే వారంతా భారతీయ పౌరులే అని తెలిపే అధికరణ 5వ అధికరణ, ఆర్టికల్ 5 అన్నమాట అది. సో ఆర్టికల్ 5 ఏమో దాని గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 6 అండి. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి ఏం జరుగుతుందో. మనకి దేశ విభజన అంటే మన దేశ స్వతంత్రం లేదా దేశ విభజన ఎప్పుడైందండి, ఆగస్ట్ 15, 1947లో జరిగితే అప్పుడు జనరల్గా దాని తర్వాత చాలా గొడవలు వచ్చాయండి. అప్పుడు భారతదేశం అంతా ముందు ఒకటే కదండి. మరి సడన్గా ఈ విభజన అయింది. ప్రజలు కొంత టైం ఇవ్వాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆ రకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన భారతదేశం విభజన తర్వాత కొంత టైం ఇచ్చారు, ఎవరైనా మా దేశానికి రావాలనుకుంటే జూలై 19, 1948 లోపల రండి. ఎవరైతే అలాగా లోపల పాకిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళ పేర్లను మా ప్రభుత్వ ఆఫీసెస్లో నమోదు చేసుకుంటారో వాళ్ళని మేము భారతీయ పౌరులుగానే పరిగణిస్తాము అని చెప్పారనమాట కేంద్ర ప్రభుత్వం. ఇది చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 ఏం చెప్పిందంటే భారతదేశం విభజన అయ్యింది, ఆ అనంతరం జూలై 19, 1948 వరకు ఆ మధ్యకాలంలో ఎవరైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయితే వలస వస్తే, సో పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇది గుర్తుపెట్టుకోండి. సో దేశ విభజన అనంతరం పాక్ నుండి వలస వచ్చిన వారు జూలై 19, 1948 నాటికి సంబంధిత అధికారుల ముందు తమ పేర్లను నమోదు చేసుకుంటే వారికి కూడా భారత పౌరసత్వం లభిస్తుంది అని తెలిపే ఆర్టికల్ 6. సో ఆర్టికల్ 6 డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది గుర్తుపెట్టుకుంటున్నా అంటే మన నెక్స్ట్ ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్ అంటుంది. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 7th ఆర్టికల్ ఏం చెప్తుందంటే దేశ విభజన అయ్యింది, ఆ కాలంలో మన ఈ భారతదేశం నుంచి పాక్ కొంతమంది వలస వెళ్ళారు, అక్కడ పౌరులుగా నమోదు అయ్యారు వాళ్ళు. తర్వాత ఏమైంది అంటే వాళ్ళకి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆబ్వియస్లీ మరి 2 దేశాలు ఉన్నప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ వాళ్ళ పేర్లు అక్కడ నమోదు కూడా చేసుకున్నారు. అయితే కొంతకాలానికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చింది, వాళ్ళు మళ్ళీ తిరిగి భారతదేశానికి రావాలి అని భావించారు.
మరి వాళ్ళని మనం రాణించాలా వద్దా అనేది ఎథికల్ ఇష్యూ పరంగా మరి మాట్లాడుకుంటే వాళ్ళు శరణ కోరుతున్నప్పుడు మనం ఆబ్వియస్లీ రండి వెల్కమ్ అని చెప్పాలి. సో మరి ఎవరైతే అట్లాగా తర్వాత కాలంలో భారత్కు తిరిగి రావాలనుకున్నారో వాళ్ళు 1900 సేమ్ టైం అండి 1948 జూలై 19 కల్లా వీళ్ళు నమోదు చేసుకోవాలి వాళ్ళ పేర్లను కూడా. సో వాళ్ళని కూడా మనము భారత పౌరులుగానే పరిగణిస్తాం. ఆర్టికల్ 6కి 7కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు గ్రహించండి. సో ఆర్టికల్ 6 ఏంటంటే ఎవరన్నా పాకిస్తాన్లో ఉన్నారు అప్పటికి, వాళ్ళు ఇండియాకి వచ్చారు, మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. ఆర్టికల్ 7 ఏంది, వీళ్ళు యాక్చువల్గా అయితే ఇండియాలో ఉన్నారు విభజన టైంకి, ఇండియాలో ఉన్నారు విభజన టైంకి, కానీ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వీరు ఇండియాకి అనేది రావడానికి కోరుకున్నారు. ఆర్టికల్ 6 ఏంటి, వీళ్ళు విభజన అయినప్పుడు ఇండియాలో ఉన్నారు, వీళ్ళు ఆ విభజన అయ్యే టైంకి వీళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, విభజన తర్వాత వీరు ఇండియాకి రావడం జరిగింది. దీని గురించి మాట్లాడేది ఆర్టికల్ 6. ఆర్టికల్ 7 ఇండియాలో ఉన్నారు విభజన అయ్యే సమయానికి, పాకిస్తాన్కి వెళ్ళారు, తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలనుకున్నారు. సో వీళ్ళ గురించి పౌరసత్వం గురించి మాట్లాడేది ఆర్టికల్ 7. సో రైట్స్ ఆఫ్ సిటిజన్స్ మైగ్రెంట్స్ టు పాకిస్తాన్, దేశ విభజన కాలంలో పాక్కు వలస వెళ్ళి అక్కడ పౌరులుగా నమోదైన తర్వాత కాలంలో మళ్ళీ భారత్కు తిరిగి వచ్చారు, వీళ్ళ గురించి ఏంటి అంటే కొన్ని ఆఫీసెస్ ముందు మీరు నమోదు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు, అట్లా చేసుకున్న వాళ్ళని భారతీయ పౌరులుగానే పరిగణిస్తారు అని తెలిపే ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 కూడా ఓకే కదండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ఏం చెప్తుంది ఇక్కడ చూడండి. రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఇప్పుడు మనకి భారత సంతతికి చెందిన వారు ఉంటారండి. అంటే భారత సంతతికి చెందిన వారు అంటే ఏంటి, ఒక పర్సన్ యొక్క తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ముత్తాతలు కానీ భారత్కి చెందిన వారు ఉంటారు, అంటే వాళ్ళ మూలాలు భారతదేశంలో ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకు కూడా మనం కొన్ని హక్కుల్ని ఇవ్వాలి కదండి. ఆ హక్కుల గురించి తెలిపే ఆర్టికల్ 8. సో భారత సంతతికి చెందిన వారికి అనగా భారత పౌరసత్వాన్ని కలిగి ఉన్న వారికి జనవరి 26, 1950 కంటే ముందు కానీ తర్వాత కానీ విదేశాల్లో సంతానం కలిగినప్పుడు వారి పేర్లను భారత రాయబారి కార్యాలయం ముందు నమోదు చేసిన సందర్భంలో కూడా వారికి భారత పౌరసత్వం లభిస్తుంది అంటున్నాడు. దీని అర్థం నీకు మేము చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చెందిన వారు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి, అంటే రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే జనవరి 26, 1950. ఈ టైంకి చాలామంది మన ఇండియన్సే సౌత్ ఆఫ్రికాలో ఉండడం జరిగింది, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉండడం జరిగింది, కెనడా ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. సో వీరందరూ ఏంటి, భారత సంతతికి చెందినవారే వీరంతా. ప్లస్ వీళ్ళకి భారత పౌరసత్వం ఉంది, ఎందుకంటే వీళ్ళు భారతీయులు నార్మల్గా అయితే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విదేశాల్లో వీళ్ళు సంతానం అనేది కలిగి ఉంటున్నారు, వీళ్ళు అంటే ఇక్కడే సెటిల్ అయ్యారు, సంతానం కలిగి ఉంటున్నారు, కానీ వాళ్ళకి మాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అని వారు కోరుకుంటున్నారు. అట్లా ఎవరన్నా కోరుకుంటే మనకి ఎంబసీస్ ఉంటాయి కదా, విదేశీ కార్యాలయాలు, ఆ ఎంబసీస్కి వెళ్ళి చూడండి, నా పేరు సో అండ్ సో, నేను భారతదేశం సంతతికి చెందినవాడిని, అయితే కొన్ని కారణాల వల్ల నేను ఈ దేశానికి రావడం జరిగింది, ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ నాకు సంతానం కూడా ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ ఈ దేశంలో నాకు ఈ సంతానం ఉన్నారు, కానీ నాకు భారతదేశ పౌరసత్వం కావాలి అని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళన్నీ పరిశీలించి ఓకే అని చెప్పి వాళ్ళకి భారతదేశ పౌరసత్వం అందిస్తారు. దీని గురించి తెలిపే ఆర్టికల్ 8. సో ఆర్టికల్ 8 డీల్స్ విత్ ది రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. వీళ్ళు ఇండియాలో ఉండట్లేదు, బయట ఉంటున్నారు, కానీ వీళ్ళు భారత పౌరసత్వం ఇస్తాం. ఎప్పుడు అంటే వాళ్ళ మూలాలు భారతదేశానికి ఉన్నప్పుడు, భారతదేశం సంతతికి చెందిన వారికి అయితే. నెక్స్ట్ ఆర్టికల్ 9 అండి. ఆర్టికల్ 9 ఏం చెప్తుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మామూలుగా అయితే భారతదేశానికి చెందిన వ్యక్తి. సో ప్రథమంగా ఇతనికి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. అయితే ఈ వ్యక్తి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇతను ఫారిన్కి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్ఏలో ఉంటున్నాడు అనుకోండి కొన్నాళ్ళు, యూఎస్ఏలో ఉండగా అక్కడ రూల్స్ ప్రకారం కొన్నాళ్ళు ఉంటే అక్కడ యూఎస్ఏ పౌరసత్వం లభిస్తుంది కొన్నాళ్ళు ఉంటే. సో ఈ పర్సన్ అక్కడ కొన్నాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ ఉండడం వల్ల అతనికి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, అతని ఆప్షన్ అది, అతను తీసుకోవచ్చు, నిరాకరించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ
అమెరికా పౌరసత్వం అతను గనక తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇతనికి భారత పౌరసత్వం రద్దయిపోతుంది, అమెరికా పౌరసత్వం వస్తుంది. ఎందుకు ఇది అంటే ఇండియా అనేది సింగిల్ సిటిజన్షిప్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఉంటే నీకు భారత పౌరసత్వం ఉండాలి, లేదా నీకు భారతత్వం వేరే దేశం పౌరసత్వం నీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఆటోమేటిక్గా భారతదేశ పౌరసత్వం రద్దయిపోతుంది. రెండూ కావాలి అంటే అవ్వదండి. ఇక్కడ నీకు ఉంటే ఇండియాది ఉంటుంది, లేదు నాకు వేరే దేశంది కావాలంటే ఆటోమేటిక్గా ఇండియాది రద్దు అవుతుంది. చెప్పే ఆర్టికలే ఆర్టికల్ 9. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 9 ఏం చెప్తుంది? పర్సన్స్ ఎవరన్నా వాలంటరీగా వారి యొక్క వేరే దేశం యొక్క పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా మన భారత పౌరసత్వం రద్దు అవుతుంది అని చెప్తుంది. పర్సన్స్ వాలంటరీలీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎ ఫారెన్ స్టేట్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ సిటిజన్స్. సో భారత పౌరుల్లో ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే సహజంగానే ఆటోమేటిక్గా వారు మన దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఇది చెప్పే అధికరణ ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 9. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఏ పర్సన్ లూజెస్ ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటికలీ ఇఫ్ హీ ఎక్వైర్ సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీ? సో ఇట్ ఈస్ ఆర్టికల్ 9. నెక్స్ట్ ఆర్టికల్ 10 అండి. ఆర్టికల్ 10 ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి భారత పౌరసత్వం ఉంది, ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. అనగా ఒక మనిషికి భారత పౌరసత్వం ఉన్నప్పుడు అతనికి ఎటువంటి నిబంధనలు కానీ పరిమితులు కానీ విధించకూడదు. అతను కంటిన్యూ అవుతుంది. అంటే నేను ప్రతి 5 సంవత్సరాలకి వెళ్ళి నేను ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పి నాకు నిబంధనలు నేను నిరూపించుకోవడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే ఒక పర్సన్కి సిటిజన్షిప్ పౌరసత్వం ఉందంటే కొనసాగుతూ ఉంటుంటాయి అనమాట. అదేమీ సడన్గా అయిపోవడం, సడన్గా ఎండ్ చేసేయకూడదు. ఈరోజు నేను భారతీయ పౌరుడిని అంటే రూల్స్ అన్ని పాటిస్తే నేను ఇప్పటికీ భారతీయ పౌరుడుగానే ఉండడానికి ఉండాలి. అంతేగాని నా హక్కులు, నా పౌరసత్వం హక్కులు కానీ నా పౌరసత్వం కానీ సడన్గా రద్దు అట్లాంటివి నార్మల్గా చేయకూడదు. వాటిపైన ఎటువంటి నిబంధనలు పరిమితులు పెట్టకూడదు. అది చెప్పే ఆర్టికల్ 10. సో భారతీయుల యొక్క పౌరసత్వం పైన ఎలాంటి నిబంధనలను పరిమితులకు లోబడి కాదు. అంటే భారతీయులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారు. ఈ రోజు నువ్వు ఇండియన్ అయితే రేపు కూడా ఇండియన్నే, ఎల్లుండి కూడా ఇండియన్, ఎప్పటికీ నువ్వు ఇండియన్నే. యాజ్ ఫార్ యాజ్ కొన్ని రూల్స్ ఉంటే అవి పాటించకుండా అవి పాటిస్తూ మనం ఉంటే మనం ఎప్పటికీ ఇండియన్స్గానే ఉండొచ్చు అని తెలిపే హక్కే ఆర్టికల్ 10. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ ఈరోజు మనం ఇండియన్స్ అని మనం అనుకుంటున్నాం, సడన్గా ఏదైనా చట్టం చేసి రేపటి నుంచి మీరు భారతీయులు కాదు అని అన్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. సో అట్లా ఎవరు చేయకుండా ఉండడం కోసం ఈ ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 10. నెక్స్ట్ ఎన్ఆర్ఐ మీన్స్ అని అడుగుతున్నారంటే కొంతమంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ చూస్తాం. అది కూడా మనము నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఏమీ లేదు, వీళ్ళు మన భారతదేశానికి చెందిన వాళ్ళే, కాకపోతే లాస్ట్ ఇయర్లో 180 days కన్నా ఎక్కువ రోజులు వీళ్ళు మన దేశంలో లేకుండా వేరే దేశంలో ఉంటే వీళ్ళు మనము ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్గా భావిస్తాము. అయితే వీళ్ళు సిటిజన్షిప్ ఇండియాదే ఉంటుందండి, వీళ్ళ యొక్క సిటిజన్షిప్ ఇండియన్గానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ రిసైడ్ అవ్వట్లేదు, అంతే, ఇక్కడ నివసించట్లేదు, ఫారిన్లో నివసిస్తున్నారు. ఫారిన్లో ఎందుకు నివసిస్తున్నారు అంటే చదువు కోసం అవనివ్వండి, ఉద్యోగం కోసం అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, వీళ్ళని ఎన్ఆర్ఐస్ అంటాము. ఎన్ఆర్ఐస్కి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుందా అని అడుగుతారు. ఎస్, ఎన్ఆర్ఐస్ హావ్ ఇండియన్ సిటిజన్షిప్ ఓన్లీ అండి. నెక్స్ట్ ఆర్టికల్ 11కి వద్దాము. పార్ట్ 2లో ఆర్టికల్స్ 5 to 11 ఉంటాయి కదా, అందులో ఇది 11th ఆర్టికల్ ఇప్పుడు మనం చూడబోతుంది. సో ఈ ఆర్టికల్స్ అన్ని మీరు ఏంటంటే రిపిటేటివ్గా చదివితే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంటాయండి. 11th ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం పౌరసత్వానికి సంబంధించి ఏదైనా అంశాలు చేయాలన్నా, ఏదైనా చట్టాలు చేయాలన్నా ఆ చట్టాలు కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పే ఆర్టికల్ 11. సో పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. అంటే దీని అర్థము భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలపైన భారత పార్లమెంట్ మాత్రమే చట్టాలను రూపొందించగలుగుతుంది. సో పౌరసత్వ చట్టాలలో మార్పు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కే ఉంటుంది. అంటే ఒక కొత్త చట్టం చేయాలనుకోండి పౌరసత్వానికి సంబంధించి, అది కేవలం పార్లమెంట్కే ఉంటుంది. చేసిన చట్టాలు ఏమైనా సవరణలు కానీ మార్పులు చేయాలనుకో, అది కూడా పార్లమెంట్కే ఉంటుంది అనమాట కేవలం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే, పౌరసత్వానికి సంబంధించిన అంశాలపైన చట్టం చేసే అధికారం కింద ఎవరికి ఉంది? ఏ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, బి రాష్ట్ర ప్రభుత్వం, సి ఇద్దరికి, డి ఎవరికి లేదు అంటాడు. సో ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది, పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం రీసెంట్గా చేశారు కదండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఇది అవ్వడం జరిగింది. అయితే దీన్ని సిఏఏ 2019 కూడా పార్లమెంట్ చేసింది కదా. సో దీనికి అనుగుణంగానే పార్లమెంట్ ఫస్ట్ టైం సిటిజన్షిప్ అంటే పౌరసత్వం పైన 1955లో చేసిందండి.
సిటిజన్షిప్ యాక్ట్ అని, పౌరసత్వ చట్టం 1955లో పార్లమెంటు చేసింది. సో ఆర్టికల్ 11 ఏం చెప్తుంది? పౌరసత్వం అనే అంశం పైన ఏమైనా చట్టాలు చేయాలంటే కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. వాటిలో సవరణలు ఏమైనా చేయాలన్నా కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది అని తెలిపే ఆర్టికల్ 11. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఇంగ్లీష్లో వరుసగా ఉన్నాయి ఆర్టికల్స్. ఈ స్లైడ్ మీరు చూడండి. ఆర్టికల్ 5 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సిటిజన్షిప్ పౌరసత్వం గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 6 మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. ఇది మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇండియాకి రావాలని కోరుకుంటున్న వాళ్ళకి. నెక్స్ట్ ఇండియా బయట ఉంటున్న వాళ్ళకి కొన్ని రైట్స్ ఇవ్వడానికి గురించి తెలిపే ఆర్టికల్ 9. 9th వేరే దేశం పౌరసత్వం వస్తే ఆటోమేటిక్గా ఇండియాది క్యాన్సిల్ అయిపోద్ది. 10th భారతీయ పౌరులు ఎప్పటికీ భారతీయ పౌరులుగానే కొనసాగుతారు. 11th పౌరసత్వం పైన చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ సిటిజన్షిప్ మనకి ఏ విధంగా వస్తుంది అని చూస్తున్నామండి. అంటే ఇక్కడ మనం ఏం చదువుతామంటే యాక్విజిషన్ ఆఫ్, తెలుగులో కూడా ఉంటాయండి స్లైడ్స్, డోంట్ వరీ. యాక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే మనకి పౌరసత్వము ఏ విధంగా లభిస్తుంటుంది అని తెలిపేదన్నమాట. మనకి జనరల్గా పౌరసత్వం అనేది 2 సూత్రాల ద్వారా ఇస్తుంటారండి. కొన్ని దేశాలు ఈ సూత్రం ద్వారా ఇస్తారు, కొన్ని దేశాలు ఈ సూత్రం ద్వారా ఇస్తారు. ఒక సూత్రం పేరు, నేమ్స్ గుర్తుపెట్టుకోండి, అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఒక సూత్రం పేరు జస్ సోలీ, ఇంకో సూత్రం పేరు జస్ శాంగ్వినిస్. సో జస్ సోలీ జస్ శాంగ్వినిస్ అంటే ఏంటి అంటే సింపుల్. జస్ సోలీ అంటే మన జన్మించిన ప్రదేశం బట్టి గనక మనకి పౌరసత్వం ఇస్తే ఆ ప్రిన్సిపల్ని మనము జస్ సోలీ ప్రిన్సిపల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రాన్స్లో పుట్టాను అనుకోండి, నాకు ఫ్రాన్స్ అదే పౌరసత్వం లభిస్తుంది అనుకోండి, దాన్ని ఆ పద్ధతిని జస్ సోలీ అంటాం. వేరే జస్ శాంగ్వినీస్ అంటే ఏంటి అంటే నా యొక్క సంతతి చూస్తారు, అంటే నా బ్లడ్ ఏది ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఫ్రాన్స్లో పుట్టినప్పటికీ మా పేరెంట్స్ చూసుకుంటే ఇండియా వారు కాబట్టి, ఇండియన్స్ కాబట్టి, నాకు బ్లడ్ పరంగా నేను చూసుకున్నట్లయితే నేను ఇండియన్ కింద వస్తాను అని చెప్పి పౌరసత్వం ఇచ్చే పద్ధతిని జస్ శాంగ్వినీస్ పద్ధతి అంటాము. సో ఇక్కడ చూడండి, మీకు తెలుగులో చెప్తున్నాను. 2 జస్ సోలీ జస్ శాంగ్వినీస్. జస్ సోలీ అంటే జన్మించిన స్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం జస్ సోలీ అంటాము. సో ఇండియా కనుక చూసుకున్నట్లయితే జనవరి 26, 1950 తర్వాత మన దేశంలో జన్మించిన వారందరికీ మన దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో విదేశీయులకు రాయబారులు ఉంటారు కదండి, వేరే దేశం యొక్క రాయబారులు. నెక్స్ట్ దౌత్యవేత్తలు ఉంటారు కదా వారికి. నెక్స్ట్ ఎవరైనా విదేశాల నుంచి కొన్ని పనులు చేయడానికి, ప్రైవేట్ పనులు చేయడానికి మన దేశానికి ఎవరైనా సందర్శిస్తుంటారు కదా, వారికి నిబంధన వర్తించదండి. అంటే ఒక విదేశీయుడు వచ్చి వాళ్ళకి ఒక పిల్లోడు ఇక్కడ పుడితే ఆటోమేటిక్గా జస్ సోలీ పద్ధతిగా వాడు భారతీయ పౌరుడు అయిపోడు. ఓన్లీ మన భారత సంతతి, అంటే మన భారతదేశంలో ఉన్న పౌరులకి వస్తుంది. ఎవరైనా ఆల్రెడీ మన ఇండియన్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక పిల్లోడు ఇండియాలో పుట్టాడు అనుకోండి, జస్ సోలీ పద్ధతి ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా భారత పౌరసత్వం అనేది వస్తుంది. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, సోలీ అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అని. నెక్స్ట్ జస్ శాంగ్వినిస్. జస్ శాంగ్వినిస్ అంటే ఏంటి? రక్త సంబంధం ద్వారా పౌరసత్వం పొందే పద్ధతిని జస్ శాంగ్వినిస్ అంటాము. సో భారతీయ తల్లిదండ్రులకు విదేశాల్లో సంతానం కలిగినప్పటికీ వారి తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకి మన దేశ పౌరసత్వాన్ని అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిని జస్ శాంగ్వినిస్ అంటాము. సో 2 పద్ధతుల ద్వారా మనము పౌరసత్వం ఇస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కొంతమంది అమెరికాకి వెళ్ళి అక్కడే సెటిల్ అవుతారు. సెటిల్ అంటే అక్కడే ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళ పిల్లలు పుడితే జస్ శాంగ్వినిస్ పద్ధతి ప్రకారం వాళ్ళ పిల్లలకు కూడా మన ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తామండి. వాళ్ళ ఆప్షన్ అది, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్షిప్ కావాలంటే జస్ శాంగ్వినిస్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో జస్ సోలీ జస్ శాంగ్వినిస్ అంటే అర్థం ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1928లో అసలు మనం ఏ రకంగా మన భారత పౌరసత్వం అనేది ఇద్దాము, జస్ సోలీ పరంగా ఇద్దామా, జస్ శాంగ్వినిస్ పరంగా ఇద్దామని 1928 అది కనుక్కోవడం కోసం ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీ పేరు మోతీలాల్ నెహ్రూ కమిటీ. అంటే కమిటీకి చాలా పనులు ఉంటాయి, అందులో ఒక పని ఇదనమాట. ఇది కనుక్కోవాలి, ఒక సూచన ఇవ్వాలి. సో మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లో ఏం చెప్పిందంటే, ఈ రెండిట్లో నాకు జస్ సోలీ అనేది నచ్చుతుంది, దీనికి ఫేవరబుల్గా ఉన్నాను అని చెప్తుంది. సో దీనికి అనుగుణంగానే అప్పుడులోని లీడర్స్ అందరూ కూడా జస్ సోలీయే కరెక్ట్, ఎందుకంటే ఎక్కడ పుడితే
అక్కడ పౌరుడుగా అవుతాడు జనరల్ కదా అని చెప్పి ఈ పద్ధతికి చాలామంది సపోర్ట్ చేశారు అనమాట అప్పుడు ఈ కమిటీ ప్రకారం. రేపు పొద్దున అడగచ్చు క్వశ్చన్, మోతిలాల్ నెహ్రూ కమిటీ ఏది సపోర్ట్ చేసింది, జస్ సోలీనా జస్ శాంగ్వినిస్నా అంటే జస్ సోలీ అని పెట్టాలి. ఈ జస్ శాంగ్వినిస్ చూసుకుంటే కొంచెం రేషియల్గా ఉంది కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యూ ఉన్నాడు అనుకోండి, ఒక జ్యూస్, ఆ జ్యూస్ ఎక్కడన్నా ఇండియాలో పుట్టినా ఎక్కడ పుట్టినా ఆ జ్యూస్ రక్తం ఎక్కడి నుంచి వెళ్తుంది, జ్యూస్ ఒరిజినల్గా ఎక్కడికి చెందినవారు, సో ఆ దేశానికే వారు పౌరులు అనేది ఇది కొంచెం రేషియల్గా ఉందన్నమాట ఇది. అందుకనే దీన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయరు చాలామంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫ్రికన్ వేరే దేశంలో ఎక్కడన్నా పుడితే, అమెరికన్లో పుడితే ఇతను ఆఫ్రికన్ రేస్కి చెందినవాడు, జస్ట్ శాంగ్వినిస్ బ్లడ్ చూసుకుంటే వీళ్ళకి ఆఫ్రికన్ ఎక్కడో ఉంటుంది కానీ బ్లడ్ పరంగా చూసుకుంటే వీళ్ళ రేస్, అందుకనే ఇతనికి అమెరికా పౌరసత్వం ఇవ్వకూడదు అట్లా తెలిపేదన్నమాట ఈ జస్ శాంగ్వినిస్ కొంచెం. అందుకనే దీనికి ఎక్కువ మక్కువ చాలామంది చూపరు, జస్ సోలీకి చూపిస్తారు. నెక్స్ట్కి వచ్చేసరికి మన రాజ్యాంగంలోని సిటిజన్షిప్కి సంబంధించి ప్రస్తావన ఏంటుంది అనేది ఇక్కడ అంటున్నాడు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో సిటిజన్షిప్ అనేది యూనియన్ లిస్ట్లో ఉంది, అందుకనే పార్లమెంట్ మాత్రమే దీనిపైన చట్టాలు చేయగలుగుతుంది. ఇట్ కమ్స్ అండర్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పార్లమెంట్, అంటే పార్లమెంట్ మాత్రమే దీనిపైన అధికారం ఉంటుంది సిటిజన్షిప్ పైన. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ సిటిజన్ అనే పదం రాయలేదు, గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ సిటిజన్ అనే పదానికి నిర్వచనం లేదు, కానీ మనకు ఆర్టికల్స్ 5 to 11 మధ్యలో డిఫరెంట్ ఈ ఆర్టికల్స్ ద్వారా మనకి అసలు దాని అర్థం, ఈ సిటిజన్ అనే అర్థం మనకి ఇండైరెక్ట్గా వస్తుంది, కానీ డైరెక్ట్గా ఎక్కడ సిటిజన్కి అనే డెఫినేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అన్నాను నేను, November 26, 1949. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, January 26, 1950. అయితే కొన్ని చట్టాలు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే రాజ్యాంగం అనేది ఆమోదం అయిందో అప్పుడే ఇమీడియట్గా అమల్లోకి కూడా వచ్చేసినాయి. కొన్ని చట్టాలు కేమ్ ఇన్ టు ఫోర్స్, అంటే ఆ చట్టాలు అప్పటి నుంచే పనిచేయడం మొదలయ్యాయి. కానీ కొన్ని చట్టాలు పూర్తిగా రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో అప్పుడు మాత్రమే చాలా వరకు మెజారిటీ అంటే 95% ఇవే ఉంటాయి. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే ఆ చట్టాలు అనేది అమల్లోకి వచ్చాయి, ప్రస్తావన ఫోర్స్లోకి వచ్చాయి ఆ చట్టాలు. కానీ కొన్ని చట్టాలు మాత్రం ఎప్పుడైతే రాజ్యాంగం అనేది అమల్లోకి అంటే ఆమోదించబడిందో ఇమ్మీడియట్లీ అప్పుడే వచ్చేసినాయి అనమాట కొన్ని చట్టాలు. అవి ఏంటో నేను మీకు టాపిక్స్ వస్తున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ సిటిజన్షిప్ గురించి అవుతున్నాం కాబట్టి ఈ చట్టాల్లోనే ఒక చట్టం సిటిజన్షిప్ కూడా. కాబట్టి సిటిజన్షిప్ కాబట్టి పౌరసత్వం అనేది ఎప్పుడైతే రాజ్యాంగం అనేది ఆమోదించబడిందో ఇమీడియట్గా అమల్లోకి వచ్చింది పౌరసత్వము. చాలా ప్రొవిజన్స్ January 26, 1950లోకి అమల్లోకి వచ్చాయి, కానీ సిటిజన్షిప్కి సంబంధించి November 26, 1947లోనే అమల్లోకి వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్విజిషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్, అంటే మన భారత పౌరసత్వాన్ని ఏ విధంగా పొందవచ్చు అంటున్నాడు. సో నేను మీకు చెప్పాను, పౌరసత్వానికి సంబంధించి చట్టం ఎవరు చేసుకోవచ్చు, పార్లమెంట్ చేయొచ్చు. అందుకు గాను పార్లమెంట్ ఏ చట్టం చేసింది, 1955లో పౌరసత్వ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారము పౌరసత్వం లభించడానికి 5 మార్గాలు తెలిపారనమాట ఈ చట్టం. దానికి కోడ్ గుర్తుపెట్టుకోండి, బ్రాండ్ అని గుర్తుపెట్టుకోండి, కోడ్ BRAND, బ్రాండ్. సో బ్రాండ్లో ఫస్ట్ B అంటే బర్త్ ద్వారా మనకి సిటిజన్షిప్ రావచ్చు. ఒక్కొక్కటి చెప్తానండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి హెడ్డింగ్స్. బర్త్ ద్వారా మనం సిటిజన్షిప్ పొందవచ్చు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ద్వారా మనము సిటిజన్షిప్ అనేది పొందవచ్చు. నెక్స్ట్ ఏ అంటే యాక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్లో అండి. సో ఇక్కడ మీకు ఈ స్లైడ్ ఇక్కడ తెలుగులో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇవన్నీ లైక్ తెలుగులో కూడా ఉంటాయి మన స్లైడ్స్. సో మీరు తెలుగులో లేదు అనుకోకుండా ఒక్కొక్క దానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బర్త్ అన్నా కదండి, బర్త్కి ఎక్కడ ఉంది మీనింగ్, బర్త్కి నమోదు అంటే రిజిస్ట్రేషన్ వస్తుంది. బర్త్ తెలుగులో కూడా మీకు చూపిస్తానండి, వరి అవ్వద్దు. సో నెక్స్ట్ యాక్విజిషన్, N అంటే న్యాచురలైజేషన్ అని వస్తుందండి.
ఇక మీకు తెలుగులో కూడా వరుసగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ అని ఉందంటే లైక్ తెలుగులో ఫస్ట్ న్యాచురలైజేషన్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇది న్యాచురలైజేషన్ అండి. ఇక్కడ ఉంది కదా సజీకృత అంటే న్యాచురలైజేషన్ అన్నట్టు వస్తుంది ఇది. నెక్స్ట్ భూభాగాలు విలీనం ద్వారా అంటే యాక్విజిషన్ ఆఫ్ న్యూ టెరిటరీస్ అండి. తెలుగు వల్ల తెలుగుది మెన్షన్ చేసుకోండి, న్యూ టెరిటరీస్. నెక్స్ట్ దెన్ నమోదు ద్వారా జస్ సాంగ్వినిస్ జస్ సోలీ. ఓకే, సో ఎన్ని రకాలు మనకి ఉన్నాయి సిటిజన్షిప్ పొందడానికి అంటే ఏంటంటే కోడ్ బ్రాండ్. సో బ్రాండ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 years or 10 years అని ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు ప్రింట్ చేశారు అంటున్నారు. అంటే ప్రింట్ అనేది కాదండి, యాక్చువల్గా అక్కడ ఆమోదించబడ్డం అమల్లోకి రావడం అనే రెండు ఉంటాయి అన్నమాట. సో ఆ రెండు మనకి కాన్స్టిట్యూషన్ పరంగా మనకి ఇంపార్టెంట్, ప్రింట్ అని కాదు. ఓకే అండి, ఇక్కడ తెలుగులో యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే జస్ సోలీ అంటేనే జన్మస్థలం ఆధారంగా కదా. సో దీన్నే ఇట్లా బర్త్గా చేసుకోండి. బర్త్ అంటే జస్ సోలీ అని ఇవ్వడం జరిగింది. బర్త్ జస్ సోలీ అండి. నెక్స్ట్ జస్ సాంగ్వినిస్ అన్నట్టుంది కదండి ఇక్కడ, దీన్ని కూడా మెన్షన్ చేసుకోండి. ఇది త్రూ బ్లడ్ అన్నమాట. నెక్స్ట్ ఇది రిజిస్ట్రేషన్ అని మెన్షన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది న్యాచురలైజేషన్ అని మెన్షన్ చేసుకోండి. ఇది యాక్విజిషన్. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాము. సో ఫస్ట్ దేర్ ఆర్ 5 ways in which ఇండియన్ సిటిజన్షిప్ కెన్ బి ఎక్వైర్డ్ అండి. అందులో ఫస్ట్ బర్త్ పరంగా మనం మాట్లాడితే ఇక్కడ ఆల్రెడీ మనం జస్ సోలీ అనుకున్నాం కదండి. జస్ సోలీ ఇస్ నథింగ్ బట్ బర్త్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏమనుంది, జన్మించిన స్థలం ఆధారంగా పౌరసత్వం పొందడమే జస్ సోలీ. సో ఎవరెవరికి వర్తించదు అంటే విదేశీయులకు, రాయబారులకు, దౌత్యవేత్తలకు వర్తించదు. నెక్స్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, నమోదు ద్వారా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక భారతీయుడు ఉన్నాడు అనుకోండి. ఈ భారతీయుడు ఒక విదేశీయుడు ఉన్నాడు. ఒక విదేశీయుడు ఒక భారతీయుడికి వివాహం అయింది అనుకోండి. ఒక విదేశీయుడికి ఒక భారతీయుడికి మధ్యలో వివాహం అయింది. అప్పుడు ఈ విదేశీయుడికి కూడా భారతీయ పౌరసత్వం లభించవచ్చు. అయితే మొదట్లో రూల్ ఏముండేదంటే కేవలం ఈ పర్సన్ ఉన్నాడు కదండి. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మేల్ అయి ఉండాలి, పురుషులు మాత్రమే. భారతీయ పురుషులని, భారతీయ మేల్, ఇండియన్ మేల్ని పెళ్లి చేసుకుంటే ఓన్లీ ఆ ఫారిన్ ఫీమేల్కి మాత్రమే సిటిజన్షిప్ అనేది వస్తుంది అనే రూల్ ఉండేది. కానీ ఇది జెండర్ డిస్క్రిమినేషన్గా ఉంది కదండి. అందుకనే జనరల్గా ఏం చేశారు అంటే ఆ జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకెళ్ళని చెప్పి ఇక్కడ మేల్ అన్నా ఫీమేల్ అన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫీమేల్ ఉన్నారు, ఇండియన్ ఫీమేల్కి ఫారిన్లో ఎక్కడన్నా మేల్ వాళ్ళిద్దరి మధ్యన పెళ్ళైనా సరే ఈ ఫారిన్ మేల్కి కూడా ఇవ్వచ్చు సిటిజన్షిప్ అనేది. చట్టం మార్చారండి తర్వాత. సో స్టార్టింగ్లో ఈ రూల్ ఉంది. ఇప్పుడు రెండు, ఏదర్ ఇండియన్ మేల్ ఆర్ ఇండియన్ ఫీమేల్ ఎవరికన్నా సరే విదేశీయులతో వివాహం అయితే ఆ విదేశీయులకి భారత పౌరసత్వం వస్తుంది. అయితే అది ఆటోమేటిక్గా రాదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అది చూపించి ఎస్ నాకు నేను ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, నాకు భారతీయ పౌరసత్వం కావాలి అంటే వాళ్ళంతా వెరిఫై చేసి వారికి భారత పౌరసత్వం అనేది ఇస్తారు. దాన్నే మనము రిజిస్ట్రేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి, భారతీయుల్ని వివాహమాడిన విదేశీయులు కూడా మన దేశ పౌరసత్వంని పొందవచ్చును. అయితే మన దేశీయులను వివాహమాడిన వారికి దేశ పౌరసత్వం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం ఈ పద్ధతి ద్వారా పౌరసత్వం పొందాలంటే ఇది మీరు గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, టెక్నికల్ డీటెయిల్. సో ఒకవేళ ఎవరన్నా ఈ విధంగా ఒక విదేశీయుడు మన భారతదేశం పౌరసత్వం పొందాలి అంటే వాడు రిజిస్టర్ చేసుకునే ముందు ఏంటి అంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకునే కన్నా ముందు అట్లీస్ట్ ఒక 5 years ఇక్కడ రెసిడెంట్గా ఉండాలి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండాలి. అప్పుడే ఇస్తారనమాట. వెంటనే పెళ్ళైన వెంటనే వెళ్ళి అంటే ఎవరు పెళ్ళి అయితే ఇక్కడ ఉంటే 5 years తర్వాతే కదా మనకు తెలుస్తుంది ఎస్
ఇతను ఇండియాలోనే ఉంటున్నాడు, ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాడు, ఇతని వల్ల ఏం ప్రాబ్లం లేదు అని అన్నీ మనకి ఒక 5 years ఉంటేనే కదా తెలుస్తుంది అట్లీస్ట్. అందుకని రూల్ పెట్టడం జరిగింది. సో నేను మీకు చెప్పాను కదండి, ఫస్ట్లో ఇది ఓన్లీ భారతీయ పురుషులకు మాత్రమే ఉండేది, స్త్రీలకు ఉండేది కాదు, స్త్రీలకు వివాహం ఆడే వారికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరికీ ఉంది. అంటే భారతీయ పురుషుని వివాహం ఆడినా, భారతీయ స్త్రీని వివాహం ఆడినా విదేశీయులకి ఈ రిజిస్ట్రేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ అండి. నెక్స్ట్ మనకి న్యాచురలైజేషన్ అయిపోతుందండి, ఇంకొక 5 minutes. సో ఈ ఎక్విజిషన్తో మనం ఎండ్ చేయొచ్చు. సో న్యాచురలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, సహజ సిద్ధంగా మనకి మన మాతృదేశ పౌరసత్వాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక అమెరికన్ ఉన్నాడు అనుకోండి, ఆ అమెరికన్కి ఎందుకో ఇండియా అంటే చాలా ఇష్టం అనుకోండి, అతను సహజ సిద్ధంగా న్యాచురల్గా ఆ దేశంలో రిక్వెస్ట్ పెట్టుకుంటాడు, నాకు అమెరికన్ సిటిజన్షిప్ వద్దు, నాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అని చెప్పి ఆ విదేశీ పౌరసత్వం అతనికి ఉన్నది వదులుకొని మన భారతదేశానికి వచ్చి ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాడు, నాకు ఇండియన్ సిటిజన్షిప్పే కావాలి అని. అట్లా కోరుకునే విదేశీయులకు కూడా మనం వాళ్ళు ఇస్తారండి ఇండియన్ సిటిజన్షిప్. దాన్నే న్యాచురలైజేషన్ అంటాము, అంటే సహజీకృత పౌరసత్వము. సో సహజీకృత పౌరసత్వం క్రింద మనకి ఫస్ట్లో రూల్ ఉండేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు విదేశీయుడు, అతను ఫారిన్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసుకొని మన దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చి అప్లై చేసుకోవాలి అంటే అట్లీస్ట్ అప్లై చేసుకునే 5 years ముందు ఇండియాలోనే రెసిడెంట్గా ఉండాలి అని. దీన్ని ఇంకా పెంచారనమాట, ఇప్పుడు అట్లీస్ట్ 10 years అనే రూల్ పెట్టారు. అంటే ఇతను ఫారినర్, అతను పౌరసత్వం వదులుకొని మన ఇండియాకి వచ్చి అట్లీస్ట్ 10 years ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే మనం ఇతను అప్లై చేసుకున్నప్పుడు న్యాచురలైజేషన్ ద్వారా అతనికి భారత పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు చేసాము అంటే 1986లో మనము ఈ చట్టం సిటిజన్షిప్ యాక్ట్ 1955ని సవరణ చేసాం 1986లో. తద్వారా ఈ కండిషన్ పెట్టాము, అట్లీస్ట్ 10 years స్థిర నివాసే ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అంటే ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, ఎప్పుడన్నా మరి ఈ విధంగా న్యాచురలైజేషన్ ద్వారా మన భారతదేశ పౌరసత్వం ఇవ్వాలి అంటే ఒక కండిషన్ కూడా ఉంది. ఏంటి అంటే 8th షెడ్యూల్లో మనం 22 భాషల్ని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసాం కదా, ఆ ఏదో ఒక భాషలో 22లో పొందుపరిచిన ఏదో ఒక భాషలో అతనికి కొంత ప్రాధాన్యం ఉండాలి అని, అవగాహన ఉండాలి అనే కండిషన్ కూడా పెట్టారనమాట. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ న్యాచురలైజేషన్ ద్వారా ఫస్ట్గా పౌరసత్వం పొందిన పర్సన్ ఎవరు అంటే మదర్ తెరిసా. సో మదర్ తెరిసా వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్వైర్ సిటిజన్షిప్ అండర్ న్యాచురలైజేషన్. నెక్స్ట్ బ్రాండ్లో ఏ చూడాలండి మనం, బ్రాండ్లో ఏ అంటే ఎక్విజిషన్ ఆఫ్ న్యూ టెరిటరీస్. సో ఏవన్నా పేరులోనే ఉంది కదండి, కొత్త ప్రాంతాలు మన భారతదేశంలో కలిపినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారందరూ భారతీయ పౌరులు అయిపోతారు, సింపుల్ అదే. ఏవన్నా ఇతర ప్రాంతాలు అనగా భూభాగాలు మన దేశంలో విలీనం చెందినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మన దేశ పౌరసత్వాన్ని ఆటోమేటిక్గా కల్పిస్తాము. దాన్నే మనము భూభాగాల విలీనం ద్వారా, యాక్విజిషన్ ఆఫ్ న్యూ టెరిటరీస్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వడము అంటాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే 1975లో సిక్కిం మన భారతదేశంలో కలిపాము. అప్పటి వరకు సిక్కిం బయట ప్రాంతము, దాన్ని మనం కలిపాము కాబట్టి ఆటోమేటిక్గా సిక్కింలో ఉంటున్న ప్రజలకి భారత పౌరసత్వం ఇవ్వడం జరిగింది. బ్రాండ్లో BRN అయిపోయింది కానీ నెక్స్ట్ ఏమో డి అంటే డిసెంట్ అండి, అంటే సంతతి. సంతతి అంటే అదే మీకు చెప్పాను కదా ఇక్కడ జస్ సాంగ్వినిస్ అనేది. సో జస్ సాంగ్వినిస్ అంటే బ్లడ్, అది సంతతి, నథింగ్ బట్. సో బ్రాండ్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదండి, 5 విధాలుగా పొందవచ్చు సిటిజన్షిప్. బ్రాండ్, బర్త్ అంటే జస్సోలి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా అంటే వివాహమైన తర్వాత, ఎక్విజిషన్ ఆఫ్ న్యూ టెరిటరీస్ ఏదైనా కొత్త భూభాగాలు ఇండియాలో కలిపినప్పుడు, రిజిస్ట్రేషన్ అంటే ఇది న్యాచురలైజేషన్. న్యాచురలైజేషన్ అంటే ఎవరన్నా వాళ్ళ విదేశ పౌరసత్వం వదులుకొని మన దేశానికి కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తారు. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అట్లీస్ట్ 10 years ఉండాలి స్థిర నివాసం అన్నట్లుగా. నెక్స్ట్ డిసెంట్ అంటే జస్ సాంగ్వినిస్, ఈ ఫస్ట్లోనే చూసాం కదా జస్సోలి, జస్ సాంగ్వినిస్. సో ఈ 5 విధాల ద్వారా మనము ప్రజలకి పౌరసత్వం అనేది అందిస్తాము. సో ఈరోజు మనం సిటిజన్షిప్కి సంబంధించి ఆర్టికల్స్ 5 to 11 చూసాము, ప్లస్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉంది చూసాము, ఏ విధంగా పౌరసత్వం పొందొచ్చు అనేది కూడా చూసాము. మనం నెక్స్ట్ క్లాస్ సిటిజన్షిప్ది కొంత కంటిన్యూ చేస్తామండి. అగైన్ మనకి రేపు చూసుకుంటే ఎకానమీ ప్లస్ హిస్టరీ ఉంటుంది, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో జోగ్రఫీ ప్లస్ పాలిటీలో కలుద్దాము. అప్పుడు మనం పాలిటీలో కంటిన్యూయేషన్ సిటిజన్షిప్ ప్లస్ ఫండమెంటల్ రైట్స్ అనేది చూస్తాము. సో ఇవి ఏంటంటే కొంచెం రివైజ్ చేస్తూ ఉండండి, సో దట్ మనకి కంఫర్ట్ అయిపోతాం అనమాట ఈ టాపిక్ సిటిజన్షిప్ పైన, వాటిపైన. సిటిజన్షిప్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ ఇవ్వండి ఈసారి, ఎందుకంటే బాగా ట్రెండింగ్గా ఉందన్నమాట ఈ టాపిక్. సో మళ్ళీ మనం తిరిగి రేపు కలుద్దామండి. రేపు టైమింగ్స్ యాజ్ యూజువల్ 9:30 to 11 వచ్చేసరికి మనం ఎకానమీ చూద్దాము. ఎకానమీ ఇంగ్లీష్లో కూడా మనము
ఈసారి చెప్తుంటామండి, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. లాస్ట్ టైం టెక్స్ట్ తెలుగులో ఉందని కొంతమంది అడిగారు, సో బోత్ ఇంగ్లీష్లో అండ్ తెలుగులో ఇద్దాం. నెక్స్ట్ హిస్టరీ చూద్దాం రేపు. సో రేపు మార్నింగ్ అగైన్ 9:30కి మనం కలుసుకుందామండి లైవ్. థ్యాంక్ యూ.